వైసీపీ హయాంలో నలుగురు కులాలకి నలుగురికి ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక రబ్బర్ స్టాంప్ అంటారు. దేనికి ఆ పదవులు అని చెప్పి అంటారు. బీసీలు నాకు అవసరం లేదు, బీసీలతో నాకు పని లేదు, నాకు పవన్ కళ్యాణ్. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీనా గొడ్డల పార్టీయా? నైతిక విలువల్ని పతనం అంచులకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు దిగజారుస్తూ వచ్చాడు. అనుభవం పేరుతో అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా రాజకీయ భాషని గత 5 ఏళ్ళు పరిపాలన విధ్వంసం వైపు వెళ్ళింది. మనం ఇప్పుడు అభివృద్ధి వైపు వెళ్తామని పదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా గత 5 ఏళ్ల పాటు అంతా విధ్వంసం నడిచిందా? అప్పుల కుప్ప అంతా చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టారండి. వాస్తవం ఎంత అంటారు? మీరు మంత్రిగా పనిచేశారు. 5 ఏళ్లలో ఆయన 3,40,000 కోట్లు చేస్తే 2 ఏళ్లలో 3,70,000 కోట్లు చేశాడు. ఆయన డీబీటీ ద్వారా పంచిన దానికి సాక్ష్యం ఉంది. 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నా కూడా 3,40,000. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి పోలీస్ యంత్రాంగం నేను చెప్పినట్టు చేస్తాను. నేనేంటంటే రాజ్యాంగబద్ధ పాలన చేయట్లేదా? కల్లుగీత కార్మికులకి మద్యం దుకాణాల్లో దానికి సంబంధించిన షాపులు కేటాయించి తెలుగుదేశం నాయకులు ఉంటారు కదా, కొంతమంది కోల్పోయి బాధపడ్డ వాళ్ళకి వీళ్ళని అడ్డు పెట్టుకుని మొన్న ఒక మీటింగ్లో చెప్పారు, అభివృద్ధికి క్యాన్సర్ లాంటి వాళ్ళు వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అంటారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఏం చెప్తారు? ఒక కడప స్టీల్ ప్లాంట్ జిందాల్ గారు ఎవరిని చూసి పారిపోయారండి? ఈయనే కదా. అది జరిగిన 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 23. మరి 23 పడిపోకూడదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి, మరి ఆయన 3 సార్లు చేశాడు కదా. అప్పటికి మరి ఆయన పడిపోయిన దాని గురించి ఎందుకు చర్చించడం? అంటే సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 29 ఎన్నికల్లో కనీసం సింగిల్ డిజిట్ పడిపోద్ది అనేది చెప్తారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? వస్తుందనేది ప్రజలందరికీ తెలిసింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి చెల్లుబోయిన వేణుగోపాల్ గారి మధ్య విభేదాలు ఇంకా ఉన్నాయా, లేదంటే ఇద్దరు అలైబలయ్యారు? ఇంకో నాన్నగారు 5 తరాలు అయితే ఇంకో 10 తరాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేశారు. లేదా ఆయన కూడా 4 అబద్ధాలు చెప్తే వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్కమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నటువంటి అతిథి వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ మనతో పడుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బీసీల ఆత్మీయ సభ అనుకోవచ్చు, బీసీల సభ, రాష్ట్ర స్థాయి సభ ఏంటి అసలు? ఆ సభ కాన్సెప్ట్ ఏంటి సార్? ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు దాటింది. 22 నెలలు అవుతుంది. 22 నెలలు, 2 సంవత్సరాలు 2 నెలలు, సో 26 నెలలు. అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వానికి 50% టైం అయిపోయింది. ఈ ప్రభుత్వానికి అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన పలు ఆరోపణలు చేశారు. అవన్నీ సత్యదూరాలు, నిజాలు కాదు. ప్రత్యేకించి ఆ సందర్భంలో బీసీలకి చాలా రకాలైనటువంటి ఆరోపణలతో కూడినటువంటి అంశాలని బీసీలోకి తీసుకెళ్లారు. అవి నిజాలు కాదు. బీసీలకి చాలా హామీలు ఇచ్చారు. వాటి అమలు గురించి ఎక్కడా కూడా ఇప్పుడు వరకు మేము భూతార్థం వెతికినా కూడా బీసీలకి ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. వీటన్నిటి మీద చర్చ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీసీల కోసం పరిపాలనలో ప్రాధాన్యతను ఎలా ఇచ్చారనే దాని మీద ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వం బీసీలని ఎలా నెగ్లెక్ట్ చేస్తుంది అని అనటానికి ప్రధానమైన ఉదాహరణ ఒకటి ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 24లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెసిడెంట్ పెట్టాడు. 2014లో ఈ రాష్ట్రంలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఒకరు బీసీ నుంచి, ఒకరు కాపు నుంచి, రాజప్ప అండ్ కే కృష్ణమూర్తి. తర్వాత తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 5 సామాజిక వర్గాలకి, ఎస్టీ, మైనారిటీ, బీసీ అండ్ కాపు సామాజిక వర్గం, బీసీలో 2 ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ధర్మాన కృష్ణదాస్ గారు. కానీ ఈసారి బీసీలని మరి ఆయన ఎట్లాగా చిన్నగా చూస్తున్నాడంటే ఇది ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు
2.5 సంవత్సరాలు అంటే 50% టర్మ్ అయిపోయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేనంటే బీసీలు అడగలేరనేటువంటి ఒక దృఢమైన విశ్వాసమా లేకపోతే నమ్మకం ఆయనకు ఉండొచ్చు. కానీ బీసీలు గమనిస్తున్నారు. బీసీల వాయిస్ వాళ్ళు డైరెక్ట్గా వినిపించలేకపోయినా మేము వినిపించాలి, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. అంటే మీరు బీసీలు మోసం చేశారు అని ఈ ఒక్క అంశమే కాకుండా 46 కార్పొరేషన్లు ఉన్నాయి. 56 కార్పొరేషన్లు వేసినప్పుడు ఆయన అన్నాడు, అప్పటికి మన దగ్గర 11 కార్పొరేషన్లు ఉండేయండి. ఎన్నికల ముందు ఫిబ్రవరి నెలలో 2019లో 3 కార్పొరేషన్లు 12 కార్పొరేషన్లు వేశారు. ఆ కార్పొరేషన్లో అసలు కుర్చీ లేనటువంటి పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కాకుండా 56 కార్పొరేషన్లు ఒకేసారి నేను మంత్రి అయిన తర్వాత ఒకే రోజు అనౌన్స్ చేశాం మేము. అక్కడ ఏంటి ప్రధానంగా తీసుకున్నది, ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉన్నాయి. ఆ కులాలకు ఉన్నటువంటి ఆకాంక్షలు ఏంటంటే మేము పోటీ చేస్తే గెలవలేము, గెలవలేని వారికి ప్రభుత్వంలో ఎక్కడో చోట ప్రాతినిధ్యం కావాలి, వాళ్ళు వాణి వినపడాలనుకున్నప్పుడు బీసీ మంత్రి ద్వారా ఆ వాణిని వినిపించడం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఒకేసారి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో చాలా గగ్గోలు పెట్టాడు ఆయన. ఏమని 56 కార్పొరేషన్లు వేసి కులాలను విడగొట్టారన్నాడు ఒక ఆరోపణ. రెండవది దీనికి ఆఫీసు లేదన్నాడు. మేము విడగొట్టలేదు, కలిపాం. ఈ 139 కులాలని ఒకే కాంపౌండ్లో బీసీ భవనం పేరుతో మేము ఒక ఆఫీస్ ఏర్పాటు చేయటం, దానికి బల్లలు లేవన్నారు, కుర్చీలు లేవన్నారు, వీళ్ళకి ఏమీ నిధులు లేవన్నారు, నిధులు లేవు విధులు లేవు అని చాలా పెద్ద ప్రచారం తీసుకెళ్ళాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు గమనించలేనిది ఏంటంటే మా విధానం ఏంటి, డీబీటీ, ఏ బీసీ వ్యక్తి కూడా చేయి చాయకూడదు, ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా కుదవ పెట్టకూడదు, నేరుగా అతనికి అర్హత ఉంటే పథకం పంచాలి అనేటువంటి మా నాయకుడి యొక్క లక్ష్యం. దాన్నే ఆయన అమలు చేశాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, 2 సగం కాలం అయిపోయిన తర్వాత ఈ కార్పొరేషన్లు ఇప్పటి వరకు మేము గమనించినట్లయితే 40 మాత్రమే వేశారు, 40 కార్పొరేషన్లుగా ఫిల్ చేశారు. ఇంకా 16-17 కార్పొరేషన్ ఫిల్ చేయలేకపోయాడు. 2 years అంటే ఆఫ్ ది టైం అయిపోయినా కూడా చేయలేకపోయాడు. రెండోది మనం అడగాల్సిన ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, బీసీలు అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కార్పొరేషన్కి ఎంత నిధులు కేటాయించారు, ఎంత వాళ్ళకి రుణాలు, అది ఎంత వాళ్ళకి సంక్షేమం పంచారు అనేది చెప్పాలి. అది ఏదో ఒక వేదిక కావాలి కదా. ప్రధానంగా టీడీపీ చెప్పేది ఏంటంటే, కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చెప్పేది అంటే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలకి టీడీపీ పార్టీ చేసినంతటువంటి మేలు ఏ పార్టీ చేయలేదని చెప్తారు. దానిలో ఉదాహరణ కల్లుగీత కార్మికులకి మద్యం దుకాణాల్లో దానికి సంబంధించిన షాపులు కేటాయించామని చెప్తారు. వడ్డెర సమాజ వర్గానికి మైన్స్ ఇచ్చినటువంటి ఘనత మాదే అని చెప్తారు. యువకాలం ఏదైతే పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా మాకు కేటాయించినటువంటి పార్టీ టీడీపీ పార్టీ అని చెప్తారు. మీ వైసీపీ హయాంలో మీరు బీసీ మంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు మీరు ఏం మేలు చేశారు అంటే ఏం చెప్తారు మీరు? అసలు బీసీలకు అవసరం రాజకీయంగా కల్పించింది తెలుగుదేశం పార్టీ పదే చెప్తారు. నిజంగా రాజకీయంగా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీయే కాదా? అది చర్చ చేద్దాం. అదే ఇక్కడ మీరు వేసినటువంటి ప్రశ్న. ఇప్పుడు నేను పదే ఇదే విషయం చెప్తారు. చంద్రబాబు గారు ఎక్కడ చెప్తున్నది అబద్ధం అని చెప్పడానికి రేపు మీటింగ్ పెడుతున్నాం మేము. ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పడానికి మీటింగ్ పెడుతున్నాం. వీడి కార్పొరేషన్ల విషయం మేము తీసుకున్నారు. కార్పొరేషన్లు కాకుండా ఇంకొక అబద్ధాన్ని ప్రచారం చేశాడు. ఇప్పుడు మీరు రాజకీయ ప్రాతినిధ్యం గురించి అడిగారు. 34% రిజర్వేషన్ మేము ఇచ్చామన్నారు. దాని మీద యథార్థత ఎవరికి తెలుసు? ఎన్టీ రామారావు గారు అప్రిషియేట్ చేస్తాం. నందమూరి తారక రామారావు గారు 20% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలో కల్పించిన మాట వాస్తవం. 27కి వెళ్తే కానీ 34 అవడానికి కారణం ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా భారతదేశంలో 73వ రాజ్యాంగ సవరణ జరిగితే ఆ రాజ్యాంగ సవరణ ద్వారా 33.3% రిజర్వేషన్స్ వచ్చినాయి. అవి 34కి వెళ్ళినాయి. 34 24 కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు బీసీలని అబద్ధాలతో మోసం చేశాడు. ఈయన 24 కావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కండక్ట్ చేయాలి ఎలక్షన్స్. 14-19 మధ్యన స్థానిక సంస్థలు ఎన్నికలు కండక్ట్ చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని కారణం చేత 20లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక జీవో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్స్ తోటి ఎన్నికలకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన బిర్రు ప్రతాప్ రెడ్డి గారని ఒక నరేగా కౌన్సిల్ మెంబర్ని తీసుకెళ్లి కోర్టులో వేయించి 50% రిజర్వేషన్స్ మించి ఎన్నికలకు వెళ్ళటానికి లేదని ప్రధాన సుప్రీంకోర్టులో వేసినటువంటి పిల్లు ఏదైతే ఉందో, ఎన్నికలు నిర్వహించరు,
అప్పుడు బీసీలకు ప్రాతినిధ్యం పోద్దని మరి అప్పుడు ఆయనకి తెలియదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నాడా? లేదు. నిర్వహిస్తాను అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే మోసం చేస్తున్నాడు కదా. బీసీలను ఎలా మోసం చేస్తున్నాడు చెప్పడానికి నేను చెప్తున్నాను. ఆ రెండవది, ఆ చెయ్యని కారణం చేత 34-24కి కండక్ట్ చేశాడు చిత్తశుద్ధితో జగన్మోహన్. కానీ ఏదైతే గ్యాప్ ఉందో 10%, 9%, ఆ 9%కి చాలా చోట్ల ఇవాళ మేము జడ్పీలు తీసుకోండి, 12 జడ్పీలు ఉంటే 9 బీసీలు ఎస్సీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే మరి ఎంత రిజర్వేషన్ మేము పైకి వెళ్ళాం? అవే కాకుండా రాజ్యసభలు తీసుకోండి, అవును. మరి 4 రాజ్యసభలు బీసీలకు ఇచ్చే ఎప్పుడైనా ఇచ్చాడు ఆయన? బీసీలు ఇవ్వలేదు కదా. మరి దాని మీద డిబేట్ జరగాలి. ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కటి కాదు. ప్రతి అంశంలోనూ కూడా చెయ్యనిది చేసినట్టు చెప్పడం చంద్రబాబు నాయుడు గారి నైజం. అది వినడం వల్ల బీసీలు నష్టపోతున్నారు అనేటువంటి ఒక చర్చా వేదిక కావాలి. దానికోసమే రేపు పొద్దున్న మేము కూర్చొని చర్చించబోతా ఉన్నాం, ప్రజలకు వివరించబోతా ఉన్నాం. బీసీ గళాన్ని ప్రజల్లోకి, అంటే బీసీ గళాన్ని వినిపించే దళం వైసీపీ కాబోతా ఉందనేటువంటి, బీసీ గళాన్ని వినిపించే దళం వైసీపీ దళం అవుతుందనేటువంటిది చెప్పడానికి మేము కూర్చున్నాం. మీరు ఇంకొకటి చెప్పారు, కుల వృత్తుల్ని పూర్తిగా నిర్వీర్యపరిచేసి వాటిని బరేలు చేసేసి దాని మీద విత్తనాలు చల్లుతున్నాడు ఆయన. ఏం విత్తనాలు చల్లుతున్నాడంటే కళ్ళు గీత గురించి మీరు మాట్లాడారు. కళ్ళు గీత వృత్తిదారుల యొక్క వృత్తిని కోల్పోవడానికి కారణం రియల్ ఎస్టేట్. ఎవరు చేశారు? వీరి బంధువులు, వీరి మిత్రులు చేశారు కదా. తాడి చెట్లు అంతమైపోతుంటే వాటిని రక్షిస్తానని ఒకసారి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు 99 ఎలక్షన్లో తాడి తోపులు పంచుతాను, 5 ఎకరాల భూమి ఇస్తానని ఒక జీవో ఇస్తానని ప్రయత్నించి ఇచ్చాడా? ఇవ్వలేదు. మోసమే కదా. తాడి చెట్లే లేవు. గీత కార్మికుడు ఎక్కడ ఉంటాడు? ఆ గీత కార్మికుడు వేరే వృత్తికి పోయాడు. వృత్తులు పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు ఇతను ఏం చేశారు? 20% రిజర్వేషన్స్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు. 20%ని మళ్ళీ 10% అన్నాడు. ఇక్కడో మోసం ఉంది. ఏమిటా మోసం అని అంటే, ఈ వైన్ షాప్ లైసెన్సులు అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఎక్కడైతే సేల్ పాయింట్స్ ఉంటాయో, బాగా విరివిగా అమ్మకాలు జరుగుతాయో, ఆ పాయింట్స్ అన్నిటిలోనూ వాళ్ళు షాపులు పెట్టేసుకున్నారు, సిండికేట్లుగా ఏర్పడిపోయారు. 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత లాస్ట్ మినిట్లో వీళ్ళకి రిజర్వేషన్స్కి ఈ షాపులు ఇచ్చారు. ఆ షాపులు ఎవరికి ఇచ్చారంటే, ముందు ఆక్షన్ జరిగినప్పుడు అందులో రాని తెలుగుదేశం నాయకులు ఉంటారు కదా కొంతమంది, కోల్పోయి బాధపడ్డ వాళ్ళకి వీళ్ళని అడ్డు పెట్టుకుని ఆ షాపులు పొందంది అనేటువంటి ఒక కుట్ర ప్రయత్నం జరిగింది. 2, అది ఎవరికి లాభం? నిజంగా గీత కార్మికుల యొక్క సొసైటీస్కి అది చెందిందా లేదని మీరు నేను వెళ్ళి ఒక సర్వే చేద్దాం. అది వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేద్దాం. 20% ఇస్తానని 10 ఇవ్వటం మోసమే. ఈ షాపులు వెనకబెట్టి ఇవ్వడం అంటే మళ్ళీ అక్కడ కూడా వెనకబడిన తరగతులుగానే చూశాడు కదా గీత కార్మికుల్ని. వాళ్ళతో వీడికి ఆ రోజు నువ్వు రిజర్వేషన్ ప్రకటించినప్పుడు అప్పుడే ఇవ్వలేదని అంటే, నేను ఇచ్చానని మళ్ళీ పండగ చేయించడం, పాలాభిషేకాలు చేయించడం, ఇది 2. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, ఈ గీత కార్మికుడు అనేవాడు పూర్తిగా నష్టపోవడానికి ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో పత్రికల్లో వస్తూ ఉంది, గీత కార్మికులందరూ సంఘాలుగా ఏర్పడి మాకు కళ్ళు కొనటం లేదు, కళ్ళు కొనటం లేదు, అదే కళ్ళు అమ్మకాలు లేవు. కారణం ఏంటంటే ఊరువాడ బెల్ట్ షాప్లే. ఇంకొకటి చేశాడు సార్ కొత్తగా, మొన్న నేను చూసాను, తూనెళ్ళాడు ఆయన ఒక గీత కార్మికుడు ఇంటికి వెళ్ళాడు. గీత కార్మికుడు ఇంటికి వెళ్ళి మీరు ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఆయన వెళ్ళిందే గీత కార్మికుడి ఇంటికి, ఏం చేస్తారని అడిగాడంటే, అంటే ఏమనుకుంటున్నాడు ఈయన బీసీ వర్గాలని అని అనిపించింది. సరే, అంతవరకు నేను బాగానే చూశాను. పాయి కట్టారు, అది తాటి కళ్ళు తాగడానికి. కళ్ళు తాగి పాయి కట్టినప్పుడు టైం అప్పటికి 1:00 అయింది. 1:00 కళ్ళు తాగారు. 1:00 కళ్ళుని, అంటే నేను ఆ వృత్తి నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చేవాడిని కాబట్టి, మనం ఉదయాన్నే కళ్ళు దించుతారు, మధ్యాహ్నం దించే కళ్ళుని ఎడకళ్ళు అంటారు, సాయంత్రం సందకళ్ళు అంటారు. ఈ ఎడకళ్ళు ఆల్మోస్ట్ పంచదార పాకంలా ఉంటుంది, స్వీట్. అటువంటి కళ్ళుని ఈయన ఇలా నోటి దగ్గర పెట్టుకుని యాక్షన్ కదా, అది తాగరు కదా, తాగారంటారా? లేదు, యాక్షన్ చేశాడు. యాక్షన్ చేసి పుల్లగా ఉందన్నాడు. నాకు తర్వాత అర్థమైంది, పుల్లగా ఉందన్నారు ఏంటి, ఎడకళ్ళు పుల్లగా ఎందుకు ఉంటుంది, మోసం చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అని నేను ఒక ప్రెస్ మీట్లో చెప్పాను. ఆఫ్టర్ 1 వీక్ నేను ఆ ప్రాంతంలో ఉన్నవారు కానీ కళ్ళు గీత కార్మికులు కళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర అడిగితే కళ్ళు తాగడం మానేశారు. ఎందుకు మానేశారు? సాధారణంగా మనం టీవీ యాడ్స్ చూస్తూ ఉంటాం, థమ్స్అప్ సేల్ పెరగాలి, ఎవరు మహేష్ బాబునో లేకపోతే ఫిల్మ్ యాక్టర్స్ని పెడతా ఉంటారు. ఒక సెలబ్రిటీ వెళ్ళి ఆ ప్రొడక్ట్ని ఎట్లా ప్రమోట్ చేస్తాడు, చాలా బాగుందని అన్నాడు అనుకోండి చంద్రబాబు గారు, తాగి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.
పుల్లగా ఉందంటే తాగేవాళ్ళు తగ్గుతారా తగ్గరండి? అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అయితే బాగుందంటాం వల్ల తగ్గిపోయిందంటారా? బాగాలేదంటే తగ్గిపోయారు, సేల్ తగ్గిపోయింది. వాళ్ళు చెప్తున్నాను, నేను చెప్పట్లేదు ఇది. ఓకే. వాళ్ళు ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళు చెప్పుకునేటువంటి మాటలు నేను చెప్తున్నాను. నా నోటంటే విన్న మాటలు, నా చెవులు అంటే విన్న మాటలు చెప్తున్నాను. ఎందుకు ఇది చేశాడు అని మేము సర్వే చేస్తే ఆయనకి బెల్ట్ షాపులు సేల్ పెరగాల, బ్రాందీ షాపులు సేల్ పెరగాల. అంటే గీత కార్మికుడిని మళ్ళీ అక్కడ వెన్నుపోటు, అంటే పోటే, అంటే అతను సేలు గీత కార్మికుడు అదే కష్టాలు పడేటువంటి గీత కార్మికుడు కుటుంబాల జీవనాధార పరిస్థితి, మరి జీవనాధారం లేదండి. దాని మీద కదా నేను అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళని చేసిన మోసమే అంటాను నేను అది. ఇప్పుడు మీరు ఇంకోటి చెప్పారు వడ్డీరా కమ్యూనిటీకి సంబంధించి, అంటే ఎవరో చాలా మంది ప్రెజర్ చేసి ఉంటారు. ఇన్ ది నేమ్ ఆఫ్ వడ్డీరా కమ్యూనిటీ, ఆ సొసైటీల పేరుతో మేము ఈ మైన్ సాక్షి, వీళ్ళ పెట్టుబడి ఎక్కడ ఉందండి? వీళ్ళ దగ్గర పెట్టుబడి లేని వాళ్ళని పెట్టుబడిదారులుగా చూపించి చేయటం, ఇదంతా ఒక మోసపూరితమైనటువంటి పాలన అంటానికి ఒక ఉదాహరణ. అది కూడా అక్కడ మేము రేపు చర్చిస్తాం. అంటే ప్రతి అంశం మీద బలహీన వర్గాల నేనే కళ్ళు విషయంలో ఒక 1 వీక్ పట్టింది నాకు. పుల్లగా ఉందని అన్నారేటి, సెలబ్రిటీ వెళ్ళిన తర్వాత సేల్ పెరగాలి కదా, ఎందుకు తగ్గిందని వీళ్ళు చెప్తున్నారు, అంటే అమ్మకాలు ఎందుకు తగ్గిపోయాయని చెప్తున్నారు అని అంటే ఈయన ఉద్దేశం వేరుగా ఉందనేటువంటి విషయం, అర్థమైనటువంటి విషయాన్ని నేను చూశాను. ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బలహీన వర్గాల్ని చాలా చిన్నగానే చూస్తూ వచ్చాడు. అంటే వాళ్ళు పాపం ఒక సెంటిమెంట్ అనేటువంటి. మీరు ఉప ముఖ్యమంత్రి పదవి ఎంత సెన్సిటివ్ ఇష్యూ అండి, ఎందుకు ఇవ్వట్లేదు ఆయన? మరి వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడమే కదా. మీరు ఆయన చెప్పిన ఇప్పుడు 34% రేపు స్థానిక వైసీపీ హయాంలో 4 కులాలకి 4 ఇచ్చిన ఉప ముఖ్య డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక రబ్బర్ స్టాంప్ అంటారు. దేనికా పదవులు అని చెప్పి అంటారు. ఇప్పుడు అంతకు ముందు ఎందుకు పెన్ పవర్ కూడా లేనటువంటి చెప్తారు. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మా గవర్నమెంట్ లో ఒకే ఒక పర్సన్ ఉంటారు డిప్యూటీ సీఎం, అదే పవన్ కళ్యాణ్ చెప్తారు. పవన్ కళ్యాణ్ కాబట్టి ఒకటి ఇచ్చాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి ఒకటి ఇచ్చాడు. లేకపోతే బీసీలు అంటే నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి బీసీలు నాకు అక్కర్లేదని చెప్పానండి చంద్రబాబు. నేను బీసీలు నాకు అవసరం లేదు, బీసీలతో నాకు పని లేదు, నాకు పవన్ కళ్యాణ్ గారు చాలని చెప్పేస్తే అది వేరేగా తీసుకోవచ్చు మనం. బీసీలు ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు కదా. బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని చెప్తున్నాను. బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటి తెలుసుకోలేరని ఆయన అనుకోవచ్చు, కానీ తెలుసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది బీసీ వాయిసే కదా నేను మాట్లాడుతున్నటువంటిది. అది తెలుసుకుంటున్నారు కదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చూసినప్పుడు. ఇందులో ఒక్కటే కాదు, చాలా విషయాలు. సపోజ్ మీరు ఇప్పుడు కార్పొరేషన్స్ పెట్టారు, కార్పొరేషన్స్ నిధులు ఏమిచ్చారు? గవర్నమెంట్ వచ్చిన వెంటనే పెద్ద ఆర్భాటంగా మంత్రులందరూ కలిసి బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు కదా ప్రభుత్వం, మేము లోన్లు ఇస్తాము అన్నారు. ఇప్పుడు కట్టలుగా ఎండిఓ ఆఫీసుల్లో 3 లక్షల అప్లికేషన్ తీసుకున్నారు. 3 లోన్లు ఇచ్చారా? 2.5 సంవత్సరం అయింది. మోసం కదా, చెప్పండి. అది ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఎండిఓ ఆఫీస్కి వెళ్తే చెప్తారు కదా వాళ్ళు 3 లక్షల అప్లికేషన్ తీసుకుని 3 లోన్లు ఇవ్వలేదనేటువంటి. మరి పారిశ్రామికతలుగా చేస్తామని చెప్తున్నారా లోకేష్ గారు? అది మాటలకే. ఇప్పుడు అసలు లోనే ఇవ్వకపోతే పారిశ్రామికవేత్త ఏమవుతాడు నాకు అర్థం కాదు. 2, ఆదరణని మొదటి బడ్జెట్లో 1000 కోట్లు పెట్టాడు. మీరు నెట్ కొట్టి చూడండి, ఆదరణలో మొదటి బడ్జెట్లో ₹1 ఖర్చు పెట్టాడా? రెండో బడ్జెట్లో 1000 కోట్లు పెట్టారు. అంటే వాళ్ళని ఆశలో ఉంచి అమలు చేయకుండా మోసం చేయటం కదా. ఇవాళ 3వ బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు ఆదరణ గురించి ఏం చేస్తున్నారా ఆలోచించమని అడుగుతున్నాను. ఇంకా నేను మొదట వచ్చిన వెంటనే మహిళలందరికీ మిషన్లు ఇస్తానని సుమారు 50,000 మంది మహిళలు కుట్టు మిషన్ల శిక్షణ తీసుకున్నారండి. సింపుల్ వర్క్, మిషన్ ఖరీదు వచ్చి 6,000, 5,000, 7,000 ఉంది. దానికి ఏదో 20,000 పెట్టారు. చాలా ఎలిగేషన్ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద ఎలిగేషన్ చేసింది. ఇవాళ వరకు ఒక మిషన్ ఇచ్చారా? ఓ 90 రోజులు ట్రైనింగ్ చేసినటువంటి మహిళ 90 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మిషన్ కోసం ఇంకో 90 రోజులు తిరిగిన మహిళ ఈ డబ్బులు ఈ 90 రోజులు కూలికి వెళ్తే కొత్త మిషన్ కొనుక్కుంటుంది. అటువంటిది నీవు ట్రైనింగ్ అని నిశతోటి వాళ్ళ యొక్క శ్రమను దోచుకున్నటువంటి పరిస్థితి చూస్తే ఈ 3 బడ్జెట్లో ఆదరణకు సంబంధించి ₹1 ఖర్చు పెట్టలేదు. రెండోది కనీసం నువ్వు అనౌన్స్ చేసి బడ్జెట్ కేటాయించినటువంటి మిషన్లు ఇవ్వట్లేదు. మూడోది వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి ప్రతి సంవత్సరం 800-900 కోట్లు ఇస్తానని ₹1 కూడా ఇవ్వలేదు. ఇంకా బీసీలకి ఏం చేసేయండి? ఇక్కడ ఇప్పుడు మరీ చెప్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా సమయంలో నేతన్న నేస్తం 1 సంవత్సరం 2 సార్లు ఇచ్చాడు ఆయన, 2 సార్లు ఇచ్చారు. ఇవాళకి 2 ఏళ్ళు అయింది, మన నేతన్న నేస్తం ఇవ్వలేదు కదండి. ఇప్పుడు అమ్మఒడి ఉంది, పేరు మార్చారు. అమ్మఒడిలో ఒక మోసం జరుగుతూ ఉంది ఆర్కే గారు. ఏంటంటే అమ్మఒడిలో ఓసీ వర్గాలకు ఫుల్గా వెళ్ళిపోతుంది అమౌంట్.
ఈ బీసీ వర్గాలు ఇదే మీరు చెప్పినట్టు అమ్మఒడిలో ఇప్పుడు చెప్పే ఈ కుటుంబ ప్రభుత్వం మార్చేటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటికి ఒక వ్యక్తికి ఇస్తే మా గవర్నమెంట్లో కుటుంబంలో ఎంతమంది అంతమందికి ఇచ్చామని చెప్తున్నారు. కొన్ని కుటుంబంలో 6 పిల్లలు 5 పిల్లలు కూడా ఇచ్చామని చెప్పి మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం మాత్రమే. ఇవాళ పత్రిక చూశారు కదా మీరు. అంటే వైసీపీలో ఉన్నప్పుడు మీరు ఇంటికి ఒకరికి ఇచ్చారా? కుటుంబంలో ఉన్న ఎంతమంది బడికెళ్ళి పిల్లలకి ఇచ్చాం. కుటుంబంలో ఒకరికి ఇచ్చారా? ఎంతమంది పిల్లలు అంతమందికి ఇచ్చారా? ఒక్కరికి ఇచ్చాము. కుటుంబంలో ఇచ్చినటువంటి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి నీకు 15. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో తల్లికి అమ్మఒడి అనే పథకాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. కానీ మోసం చేశారు, ఒక్కరికే ఇచ్చారని నారా లోకేష్ గారు చెప్తారు. నారా లోకేష్ గారు ఒక అబద్ధం చెప్పడంలో నిష్ణాతుడు. మేము తల్లికి వందనం అనే పథకం ఈయన పెట్టాడంటే అమ్మ ఒడి నుంచి కదా అది వచ్చింది. తల్లికి వందనం, అమ్మ ఒడి అనేటువంటిది భారతదేశానికి తల్లికి వందనం అనేది కాదండి. ఒక నిమిషం, తల్లికి వందనం అనేది ఆ ఆలోచన ఫస్ట్ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక ప్రస్తావన చేశారు. గత ఏడాది మెగా పేరెంట్స్ మీటింగ్ లో ఆ మాట ఆయన సాక్షాత్తు చంద్రబాబు గారే చెప్పారు. నిన్న కూడా చెప్పారు. అదే మరి ఇప్పుడు మీరే సాక్షి. తల్లికి వందనం, అమ్మఒడి మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఆలోచనని ఎలా చెప్పగలుగుతాడండి? సెల్ ఫోన్ కనిపెట్టినట్టు ఉంటుంది. నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను, అసలు సూర్యుని నేనే తీసుకొచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే అబద్ధాలకి ఇంక అంతు లేనటువంటి అబద్ధాలు చెప్తున్నారు కదా. ఇందులో ఇక్కడ నేను ఇప్పుడు మీకు చెప్తుండాల్సింది ఏంటంటే, ఎవరైతే వేళ తల్లికి వందనంలో 5,000, 3,000, 10,000 పొందుతున్నారో వాళ్ళందరూ బీసీ వర్గాలే, ఎస్సీ వర్గాలే. వాళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంది. ఇందులో కూడా 22 లక్షల మందికి సుమారుగా 13,025 కోట్లు, సుమారు 13,325 కోట్లు పంచాల్సినటువంటి తల్లికి వందనం కార్యక్రమం మొదటి సంవత్సరం ఎగవేసేసి, ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు కదా, రెండో సంవత్సరం ఇచ్చారు. అందులో ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే 6,000 పైచీలకు కోట్లు, 6,000 పైచీలకు కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇవాళ ఎంత ఖర్చు పెడతారు? 10,000 అని చూపిస్తున్నారు. అంటే ఈ బడ్జెట్లో ఉంచడం, ఖర్చు చేయటం, దానికి ఉన్న గ్యాప్ చూసినట్లయితే మోసం జరుగుతూ ఉంది. ఈ ప్రతిపక్షంగా మేము ఏం చెప్తామంటే దాన్నే ప్రజలకు వివరించాలి అనేటువంటిది రేపు పొద్దున్న జరుగుతున్న బీసీ మీటింగ్లో అసలు బడ్జెట్ ఏమిటి, ఆ బడ్జెట్లో బీసీల శాతం ఎంత, బీసీల జనాభా ఓట్ల కోసమే ఉన్నారా, బడ్జెట్లో వాళ్ళ అవసరాలకు సంబంధించిన లేకపోతే వాళ్ళ అవసరాలకు సంబంధించినటువంటి అర్హత ఉన్నటువంటి మేరకు ఆ బడ్జెట్లో వాళ్ళకి కేటాయింపులు జరుగుతున్నాయా, జరిగినవి అమలవుతున్నాయా లేదనేటువంటి విషయాలను కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉందండి. సార్ ఇప్పుడు మీది వైఎస్ఆర్సీపీ పార్టీనా గొడ్డల పార్టీయా? పదే కుటుంబం నాయకులు చెప్తూ ఉంటారు, సమాజానికి మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి ఆటంకం కలిగించేది గొడ్డల పార్టీ అంటారు. ఎవరా గొడ్డల పార్టీ? రాజకీయాల్లో నైతిక విలువల్ని పతనం అంచులకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పతనం అంచుకి పూర్వం రాజకీయ నాయకుడు అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉండేదండి, గౌరవం ఉండేది. రాజకీయ నాయకుడు ఏది ఆచరిస్తే ప్రజలు అది ఆచరించేవారు. మన గాంధీ మహాత్ముడు ఏదో చిన్నపిల్లవాడు అన్నం పడేస్తున్నాడంటే వారం తర్వాత రమ్మని చెప్పినటువంటి, లేదా షుగర్ తింటున్నాడంటే వారం తర్వాత రమ్మనేటువంటి స్టోరీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవి దిగజారుస్తూ వచ్చాడు. నైతికం అనేటువంటి మాట దిగజారుస్తూ వచ్చాడు. రాజకీయ భాషని ఆయన ఒక ఐటీడీపీ పెట్టి రాజకీయ నాయకుల మీద అతను చేసినటువంటి వికృత భాష, లేకపోతే జుగుప్సాకరమైనటువంటి ప్రచారాలు, అంటే ప్రజలకి పని చేయక్కర్లేదు, మనం కొట్టుకోవచ్చు, అదే అతను ఏదో అంటే ఇంకొకరు ఏదో అంటారు కాబట్టి అది వస్తే చాలు, ప్రజలు ఏమైపోయినా మనకు బాధ లేదనేటువంటి అది పర్వాలేదు, లేకపోతే ప్రజలు మోసం చేయడానికి ఇది ఒక వే అనుకుని ఐటీడీపీని తీసుకొచ్చాడు. పతనాంచులకి దీన్ని తీసుకువెళ్ళిపోయి ఇవాళ ఆయన వెన్నుపోటుదారుడు అనేటువంటిది బ్రాండ్ ఇమేజ్ పొందినటువంటి నాయకుడు. ఎందుకని? ఎన్టీ రామారావు గారు అన్నమాట, మేం కాదంట. ఎన్టీ రామారావు గారు స్వయంగా ఆయన వీడియోలు చూపిస్తున్నాడు కదా, మేమేమి దాన్ని ప్రచారం చేయలేదు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, సుప్రీంకోర్టు చెప్పింది వివేకానంద రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారి యొక్క పాత్ర ఏమీ లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినటువంటిది పదే ప్రజలకు చెప్పి ఏదో ఒకటి చేయాలనేటువంటిది ఒకసారి ఏమో ఒకటి చేశాడు, ఇప్పుడు గొడ్డల పార్టీ. అసలు మీ రాజకీయ వ్యవస్థ పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారు 40% ఓట్ షేర్ ఉన్నటువంటి పార్టీ. మీరు టీడీపీ పార్టీ. మరి ఇవాళ మీరేదో అక్కడ బూడిదని మాయం చేశారని ప్రజలని చెప్పుకుంటే తెలుగు బూడిది పార్టీ అని అనొచ్చా? తెలుగు బూడిద పార్టీ అంటే ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాం?
కనీసం నీకింత అనుభవం ఉండి అబద్ధాన్ని ఎక్కడ నిస్సిగ్గుగా చెప్తూ, అంటే ఇక్కడ ఇవాళ గతంలో అబద్ధం చెప్తే ఆ మేరకే వినేవారు. ఇప్పుడు ప్రపంచం అంతా వింటుంది. విన్న తర్వాత ఇంకోటి చెబుతుందండి, పక్కనే నిజం వస్తుంది. గూగుల్ ఉంది కదా, ఆకాశవాణి. పూర్వం ఎవరో సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆకాశవాణి నుంచి చెప్పారు. అలాగా చంద్రబాబు చెప్పింది అబద్ధం అని పక్కన వెంటనే ఒక గూగుల్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మరి దాన్ని చూసైనా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. గొడ్డల పార్టీ లేదా తెలుగు బూడిద పార్టీ అని అనుకుంటే ప్రజలకు మంచి జరగదు కదా. ఇక్కడ కావాల్సింది రాజకీయాల మీద కూడా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత వేరే రకమైనటువంటి గౌరవం ఏర్పడదు, గౌరవం కోల్పోతుంది కదా. రాజకీయ వ్యవస్థని ఉంటాయంటారా ఇలా మాట్లాడుకుంటూ పోతే? అదే కదా, దానికి ఎవరు పునాది వేస్తున్నారు? నేనేమంటాను, నేను ఐటీడీపీ ద్వారా చేసినటువంటి ప్రచారాలకి ఇప్పుడు ఆయన ఎవరైతే నాయకులుగా పెట్టుకున్నాడో వాళ్ళ గత వీడియోలు అన్నీ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు వారు గతంలో ఎవరిని రెచ్చగొట్టి మాట్లాడించారో ఆ వీడియోలన్నీ ఇప్పుడు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారు ఈయన అన్న దాని మీద, ఈయన పవన్ కళ్యాణ్ అన్న దాని మీద, ఈయన మోడీ గారిని అన్న దాని మీద, మోడీ గారిని ఈయనన్న దాని మీద, ఇవన్నీ వరుసగా వస్తున్నాయి. మోడీ గారు ఏమన్నారు, ఏటీఎం పోలవరం అన్నారు, ఈయనేమన్నారు, మోడీ గారికి అది లేదు ఇది లేదన్నారు. అంటే ప్రజలు రాజకీయ నాయకుడిని ఒక నమ్మకంతో ఎన్నుకుంటారండి. ఆ నమ్మకాన్ని నిలుపుకోవాల్సినటువంటి నాయకత్వం ఈ రకంగా ఇది ట్రిక్స్ చీప్ మాటలు మాట్లాడితే వ్యవస్థ మీద ప్రజలకు ఒక చీప్ అభిప్రాయం వచ్చేస్తుంది. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి చూసినట్లయితే. ఇది చాలా నేనైతే నాకున్న అనుభవంలో, నేను చిన్నవాడినైనా నాకున్న అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విలువల్ని పతనాల అంచుకు తీసుకుపోతున్నాడు. అనుభవం పేరుతోటి అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని మోసాలైనా కేవలం అధికారం తప్ప కీర్తిరాదు. 5 సంవత్సరాలే చేశాడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. 5 తరాలకు గుర్తుంటాడు. 5 తరాలకు గుర్తుంటాడు. నేను మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న నేను జంగారెడ్డిగూడెం వెళ్ళాను. జంగారెడ్డిగూడెంలో సాధారణంగా డెమోక్రసీలో ఓటు అనేటువంటిది మనకు రక్షణ, అనేది మనం రక్షించే వాళ్ళని ఎంచుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ. ఒక ఓటు వేసిన తర్వాత నీకు అది తాత్కాలిక ప్రయోజనం ఇస్తుందా, శాశ్వత ప్రయోజనం ఇస్తుందా అని ఒక్కసారి పరిశీలన చేయమని అడిగితే అదంతా మెట్ట ప్రాంత భూములు. ఆ మెట్ట ప్రాంత భూములు ఇవాళ ఆ రోజు 50,000 విలువ చేయని భూమి ఈవేళ 50 లక్షలు అమ్ముతుందని వాళ్ళు చెప్పారు. దీనికి కారణం ఏంటో అని అడిగాను నేను. కారణం ఏంటో తెలుసానంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్తు పంట పండే యోగ్యత ఈ భూమికి వచ్చింది కాబట్టి దీని విలువ 50 లక్షలు. అంటే మీరు ఎప్పుడు 2004లో ఒక ఓటు వేస్తే ఇవాళకి కూడా నీకు రక్షణ ఇస్తుంది. 2004లో ఒక ఓటు వేశారు, అదే ఆరోగ్యశ్రీ. ఇవాళ పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు అక్కర్ లేకుండా దర్జాగా హాస్పిటల్కి వెళ్తాడు అని ఈయన నిర్వీర్యపరుస్తున్నాడు. అని నేనేమంటానే, ఆ ఓటు రక్షణ ఇస్తే ఈ ఓటు కక్ష తీర్చుకుంటుంది. ఎవరిది? నాయుడు గారికి వేసిన ఓటు కక్ష తీర్చుకుంటుందండి. ఆరోగ్యశ్రీ వచ్చింది. పేద పిల్లలకి చూడండి 108 లాంటిది అప్పటి వరకు ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కూడా 108 ఉంది కదా. ఈ భూములకు సంబంధించి, జలయజ్ఞం సంబంధించి, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఎంత గొప్ప ప్రోగ్రామ్ అండి. ప్రత్యేకంగా బీసీ కుటుంబాలలో రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాలి. అప్పుడు దాకా విద్యకు దూరంగా ఉన్నటువంటి బీసీలు విద్యకు ఆకర్షితులయ్యారు, ప్రయోజకులు అవటంతో పాటు వారి కుటుంబాలు కూడా ప్రయోజనం పొందాయి. అంటే ఈ జన్జీకి తెలియదు తప్ప దీనివల్ల 2004లో వేసిన ఓటు 26 కూడా నీకు ఎలాంటి రక్షణ ఇస్తుందో ఒకసారి తెలుస్తుంది. 14లో వేసినటువంటి ఓటు వల్ల కొంత కిందకెళ్తే మళ్ళీ 19లో వేసినటువంటి ఓటు వల్ల ఇప్పుడు అమ్మఒడి లాంటి కార్యక్రమం కానీ, రైతు భరోసా లాంటి కార్యక్రమం కానీ, రైతు భరోసా కేంద్రాల లాంటి కార్యక్రమం, ఇవాళ యూరియా భత్త దొరకట్లా, నీరు ఇవ్వలేకపోతున్నారు, ప్రణాళిక లేదు, కేవలం అమరావతి తప్ప ఇంక కొత్త ఆలోచన ఆయనకి లేదు, ప్రచారం తప్ప పని కనపట్టలేదు. పని కనపడినప్పుడు ప్రజలు సౌండ్ చేస్తారు. ఆ సౌండ్ చూసి ప్రతిపక్షాల మీద మీరు వేరే ప్రకటనలు చేయటం వల్ల ప్రయోజనాలు ఉండవు అనేటువంటిది తెలుసుకోవాలి. నేనేమంటానంటే, ఒక ఓటు అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారికి వేసిన ఓటు 5 తరాలకు గుర్తుంటుంది. 5 కాదు 10 తరాలకు గుర్తుంటుందని అనడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా ఆయన ఎన్నికలు గెలవడం కోసం పాలన చేయలేదు, ప్రజల మనసులు గెలవడం కోసం పాలన చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఉన్న వాస్తవాలకు మీరు కొంచెం ఓపెన్గా మాట్లాడాలి. గత 5 ఏళ్ళు పరిపాలన విధ్వంసం వైపు వెళ్ళింది, మనం ఇప్పుడు అభివృద్ధి వైపు వెళ్తామని పదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా గత 5 ఏళ్ల పాటు అంత విధ్వంసం నడిచిందా? అప్పుల కుప్ప అంతా చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టారంట. వాస్తవం ఎంతంటారు? మీరు మంత్రిగా పనిచేశారు. ఇది పెద్ద అబద్ధం కదా.
చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయినప్పటికీ అంటే అప్పులు చేసి వెళ్ళారు, మాకేమీ లేదు, అదే, అప్పులు మాకు ఇచ్చి వెళ్తే కాదండి, ఇప్పుడు మన ఇద్దరికి మేము సంక్షేమ వైపు నడిపిస్తా ఉంటున్నాం. మన మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఉంది, కాగ్ ఉంది. కాగు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందండి, అప్పులు చేశాడు 16 లక్షల కోట్లు అన్నాడు, 14 లక్షల కోట్లు అన్నాడు, లాస్ట్లో 10 లక్షల కోట్లు అన్నాడు. మనకి న్యాయ నిర్ణేత ఎవరు? అసెంబ్లీయే కదా. అసెంబ్లీలో ఎంత అప్పులు ఉన్నాయని చెప్పారండి? ఎవరు చెప్పారండి? వాళ్ళ మంత్రే కదా చెప్పారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు 5 సంవత్సరాలు ఎంత అని చెప్పారండి? 3,40,000 కోట్లు చెప్పారండి. అంతే కదండి. 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నా కూడా 3,40,000. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి వడ్డీలు కట్టారు కదండి. చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బాకీలు తీర్చారు కదండి. తీర్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసి వెళ్ళిపోయారని ఈయన బాధపడలేదు. ప్రజలకు అవసరాలు ఏంటో ఎలా తీర్చాలని ఆలోచించాడు తప్ప ఈ ప్రచారం చేసుకోలేదు. ఇవాళ ఇంతకంటే పెద్ద అబద్ధం ఏముంటుందా? ఈయన రెండేళ్ళలో 5 ఏళ్లలో ఆయన 3,40,000 కోట్లు చేస్తే 2 ఏళ్లలో 3,70,000 కోట్లు చేశాడు. ఆయన డీబీటీ ద్వారా పంచిన దానికి సాక్ష్యం ఉంది. 2,73,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసినటువంటి దానికి ఒక డాక్యుమెంట్ ఉంది కదా. నువ్వు కాకపోతే తీసి చూపించు చేయలేదని అంటే. కానీ ఇవాళ చేసినటువంటి దానికి సరైనటువంటి ఎవిడెన్స్ చూపించలేకపోతున్నాడు. అంటే వచ్చిన తర్వాత డే 1 నుంచి చూడండి, ప్రతి నెలలోనూ ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకురావటం, అది అబద్ధం అని తెలిసి లోపల దాన్ని పక్కన పెట్టి ఇంకో కొత్త అబద్ధాన్ని తీసుకురావడం, మళ్ళీ అది అబద్ధం అని తెలుసు. అప్పుల అబద్ధం. శ్రీవారి అంటే తిరుమల క్షేత్రానికి ఎవరైనా ఒక అపవిత్రతను ఆపాదించి ఆనందించిన వాడు ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు. శ్రీవారికి సాక్షాత్తు శ్రీవారి ప్రసాదం మీద చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, నిజమైన హిందూ ఎవరు చేయరండి. అది నిజమే. ఇప్పుడు ఇవాళ ఉంది రామాలయంలో జరిగినటువంటి, మరి దాని మీద ఎందుకు స్పందించట్లేదు? అంటే మీకు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరితంగా యాక్ట్ చేయగలడు కాబట్టి ఆయన చేత చేయించారు. మీరు సనాతన ధర్మం అని అంటే సనాతన ధర్మవాదులు ఎవరు కూడా అట్లా చేయరు. ఎందుకంటే ఈ ధర్మం మీద ఏం దాడి జరగలే. ధర్మానికి దాడి చేసే వాళ్ళు ఈ ధర్మంలో ఉన్న వాళ్ళని ఆయన చెప్పాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు చెప్పి మళ్ళీ ఆ ధర్మానికి దాడి చేసిన దానిలో ఎవరు ప్రధానమైన పాత్ర పోషించాడంటే నాయుడు గారే. పవన్ కళ్యాణ్ గారు గ్రహించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి సమాచారం లేకుండా ఒక వేగ్ ప్రకటన చేయటం అనేది చాలా దురదృష్టమక. ఎందుకంటే ఆయన బాధ్యత పదవిలో ఉన్నాడు. వైసీపీ ఆయన గుడికి వెళ్ళినప్పుడు భక్తులు చెప్పారనేది ఆయన చెప్తారు. ఆ రోజున భక్తులు చెప్తే విచారణ చేయడానికి కదా నీకు అధికారం ఇచ్చారు. భక్తులు చెప్పారు, విచారణ చేయకుండా ఎలా మాట్లాడతారు? మాట్లాడిస్తే ఎంతమంది మనోభావాలు దెబ్బతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఎంత మనోవేదనకు గురయ్యారు, కోశకు గురయ్యారు. మరి సుప్రీంకోర్టు మీరు ఏదైతే సిట్టు వేశారు, మీ సిట్టే చెప్పింది కదా అందులో కలవలేదని. అప్పుడు ఏం చెప్తారు? మీరు మీ సిట్టే కదా చెప్పింది, మీరే విచారణ చేపడతారు. చివరికి ఆ స్థాయిలో బాత్రూమ్లు క్లీన్ చేసే దాన్ని కూడా తీసుకొచ్చారా? అంతకంటే హీనమే ఉంటుందంట. నేనంటే నీ రాజకీయ అవసరాల కోసం ప్రత్యర్థి మీద వేసినటువంటి అభాండం ప్రత్యర్థికి దెబ్బ కాదు, అది భక్తులకు దెబ్బ. భక్తుల్ని కొట్టారు మీరు. భక్తుల మనోభావాల్ని గాయపరచడం కాదు, క్షోభకు గురి చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసేస్తే నాయన రాజకీయంగా లబ్ధి పొందొచ్చని మీరు అనుకుని ఎవరిని కొట్టారు? దేవుడి యొక్క భక్తుడిని. మరి అది అంతకంటే అబద్ధం ఉంది. ఈ అబద్ధాలన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి దాని మీద. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఉంది, టోటల్గా కొలాప్స్ అయిపోయింది. గతానికి మించి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా బాగుందని చెప్పి పదే చెప్తారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. సోషల్ మీడియా చూస్తున్నారు కదా సార్. గుంటూరులో మొన్న తెలుగుదేశం కార్యకర్త ధైర్యం లేకుండా అధికారం ఉందనేటువంటి అహంకారంతో కదా వ్యవస్థను చేసేసాడంటే, ఇంకా దుశ్శాసన పర్వానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? రోజు అత్యాచారాలు, హత్యలు. ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది, ఆయన ఒకవేళ తెలిసి కూడా చేస్తున్నది ఏమిటంటే, పోలీస్ యంత్రాంగం నేను చెప్పినట్టు చేస్తాను. నేనేంటంటే రాజ్యాంగబద్ధ పాలన చేయట్లేదు. ఆయన ఓ బుక్ పెట్టుకున్నాడు, ఆ బుక్ పేరు నేను చెప్పను. రాజ్యాంగబద్ధ పాలన అంటే రాజ్యాంగ విలువలకి లేదా చట్టాలకు అనుగుణంగానే పరిపాలన చేయాలి. చట్టాలకు అనుగుణంగానే మనకు వ్యవస్థలు ఉన్నాయి. పోలీస్కి యూనిఫారం ఎందుకు ఉందంటే చట్టరూపంగా వచ్చినటువంటిది. డాక్టర్కి ఒక ఇది ఉందంటే అది ఒక చట్టపరంగా వచ్చినట్టు, న్యాయమూర్తికి ఒక చట్టపరమైన. ఈ చట్టపరమైనటువంటి అంశాల్లో దాన్ని డీవియేట్ చేసేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించాడు. ఏంటి? అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద ఏదైతే ఆయన ఫోర్స్ను ఉపయోగించి చట్టాన్ని అతిక్రమించి పనిచేసేలాగా, చట్టబద్ధంగా పనిచేయకపోవడం చేసేటువంటి వల్ల ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోయింది. చూడండి, యాక్సిడెంట్ అయితే మర్డర్ అంటున్నారు. యాక్సిడెంట్ కేసుని యాక్సిడెంట్గా కట్టాలి. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అది మరి అది కక్షపూరితం కదా.
సుధీర్ అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ చేశాడండి. అవును. యాక్సిడెంట్కి సంబంధించిన చట్టాలు. రేషన్ నెగ్లిజెన్సీ యాక్ట్ అనేటువంటి యాక్ట్ ప్రకారంగా అతని మీద శిక్షార్హుడు. దాన్ని ఎవరు కాదనరు. కానీ మీరు దాన్ని 302 మర్డర్ కేసు చేయటం, మళ్ళీ దాన్ని తండ్రి తీసుకొచ్చి దాంట్లో ముద్దాయి చేయటం, ఇవన్నీ ఎవరికి తెలియదు. చిన్న పిల్లోడు కూడా అనుకుంటాడు ఇది కక్షపూరితంగా చేసినటువంటి. చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు కట్టినటువంటి కేసులు ఏంటో తెలుస్తూ ఉంటాయి. అంటే మీరు ఒక బీసీ నాయకుడు, వాయిస్ ఉన్నవాడు, ఆ వాయిస్ని ఆపాలంటే నాకున్న మార్గం ఇదే, తప్పుడు కేసులు పెట్టాలి. అంటే మీరు తప్పును ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బీసీలని టార్గెట్ చేస్తా అంటారా? ఖచ్చితంగా నాయకుల్ని. మీరు చూడండి, అప్పలరాజు గారిని టార్గెట్ చేశారు, కారుమూరి సునీల్ గారిని టార్గెట్ చేశారు. అందులో నిజం ఉండదు. ఆయన్ని ఏదో అంటే ఆంధ్రజ్యోతి వారు ఎజెండా ఫిక్స్ చేస్తారు, వీళ్ళేం అమలు చేస్తారు. లేకపోతే ఆయన ఎవరు ఈనాడు ఆయన ఫిక్స్ చేస్తారు, ఈయన అమలు చేస్తారు. అలాగే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యమా లేకపోతే చట్టం ఉందా? ఇది దాన్ని ఏదైతే ఎవరైతే నియంత్రించాల్సినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నియంత్రించలేకపోవడం వల్ల కదా ఆయన ఇంటి మీద పెట్రోలు బాంబులు వేసి ఇట్లాంటివి చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక పైచాచిక ఆనందం. ప్రత్యేకంగా బీసీలను టార్గెట్ చేశారంట. ఇదిగో 3 ఉదాహరణలు చెప్పాను నేను ఈ మధ్యలో. ఇంకా ఇది ఇక్కడ చూడండి, లాకప్ డెత్ జరిగింది మొన్న. అది చూస్తే ఇంకా అది ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ ఇక్కడ నడుస్తున్నటువంటిది? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బాధ్యత మరచి పరిపాలన చేస్తున్నాడు. ఆయన చేయట్లేదు. లేకపోతే ఇంకొకటి, ఎప్పుడైతే అసలు నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నది ఏంటంటే, మనం రాజ్యాంగబద్ధంగా పాలిస్తామని ప్రమాణం చేశాం. ఎప్పుడైతే నాకు ఇంకో బుక్ ఉందని అన్నారో అది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి, ఆ బుక్కులోనే ఆ బుక్ ఉందన్న మాటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పదం. ఆ బుక్ అంటే వైసీపీ వాళ్ళకి డైపర్లు దొరుకుతాయి, నిజమేనండి? మీకు కూడా డైపర్లే మా దగ్గర అన్ని బాగున్నాయి. డైపర్లు తడిసిపోయేది వాళ్ళకి. ఎందుకని ఆ బుక్ లేకపోతే వాళ్ళు ఉండలేరు తప్ప. ఆ బుక్కి ఎవడు జడుస్తున్నాడండి? 4 రోజులు ఉంటున్నారు, వచ్చేద్దాం పెట్టి దొంగ కేసులు. అది వాళ్ళకి తెలియాలి, నాకెలా తెలుసు? ఎవరి పేర్లు ఉన్నాయనేది వారికి తెలియాలి, నాకు తెలిసినటువంటి నా నుంచి నాకు 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క ఆరోపణ లేకుండా, ఒక అది అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం లేకుండా, నాకున్నటువంటి విలువలకి సంబంధించి ఇప్పుడు నేను విలువల గురించి మాట్లాడానంటే అందులో నాలో ఉన్నాయి కాబట్టి అది నేను మాట్లాడాను. ఆయనకి నేను చెప్తున్నానని కాదు, కానీ ఈ వ్యవస్థ నేనేమంటానంటే సార్, మనం నిర్మించుకున్న వ్యవస్థ లోపభూయిష్టమైతే మనం కూడా అందులో బాధితులమే అవుతాము. దాన్ని పటిష్టపరచకపోతే చెడిపోయిన వ్యవస్థలో మనం కూడా చెడిపోయిన వాళ్ళమే అవుతాం తప్ప, దాన్ని మన కోసం వ్యవస్థను చెడగొట్టేస్తే అందులో మీరు కూడా ఉంటారనేది గమనించాల్సినటువంటి అవసరం. దాని గురించి ఇది సార్. ఇంకోటి ప్రధానంగా చెప్పండి, ఇది మా వ్యక్తిగతం అయితే కాదు. నారా లోకేష్ గారు మొన్న ఒక మీటింగ్లో చెప్పారు, అభివృద్ధికి క్యాన్సర్ లాంటి వాళ్ళు వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అంటారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఏం చెప్తారు? ఒక మాజీ మంత్రిగా, ఇప్పుడు జిల్లా అధ్యక్షులే మీరు. కాదు, నిన్న 3 రోజుల క్రితం ఒక కేంద్రం నుంచి పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది. 23 లక్షల కోట్లు మేము పెట్టుబడులు తెచ్చాము. మిథున్ రెడ్డి గారు ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందండి? పార్లమెంట్ కంటే పెద్ద సాక్షి ఉంటుందా వాళ్ళకి? 6,000 కోట్లు అని చెప్పింది. మరి అది అబద్ధమే కదా? అబద్ధమా కాదండి? అబద్ధమే కదా. మరి ఎంప్లాయ్మెంట్ 23 లక్షలు అంటున్నారు. ఎక్కడుంది దానికి విట్నెస్ చూపించండి. 23 లక్షల మందికి ఏ కంపెనీలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలి కదా. ఇంకోటి విధ్వంసం అని మీరు అన్నారు. చంద్రబాబు గారు పదే చెప్తారు. అదే ఆయన విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు పయనిస్తాం అంటే ఒక వ్యవస్థని ప్రజలకు సేవ చేయడానికి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థని తీసివేశాడే, అబద్ధం చెప్పాడే. 10,000 ఇస్తాను మీరు పని చేయండి అన్నాడే. పని చేయించుకుని వాళ్ళని విధ్వంసం చేసింది ఎవరండి? 2,65,000 మంది దాంట్లో నష్టపోయారు కదా. అలాగే వైన్ షాప్లో పనిచేసే వాళ్ళు నష్టపోయారు కదా. సుమారుగా ఒక 3.5-4 లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా చేసి 15,000-16,000 ఉద్యోగాలు డిఎస్ఏ ప్రకటించి, అది కూడా మేము ప్రకటించినటువంటిది కోర్టులకు పంపించి దాన్ని లిటిగేషన్ క్రియేట్ చేసి వచ్చిన తర్వాత క్లియర్ చేసి అది వేసి, అది కూడా మళ్ళీ లోపభూయిష్టం. ఇప్పుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు నీట్ పరీక్షకి సంబంధించి. ఇవాళ మేము చాలా ఎలిగేషన్స్ విత్ ప్రూఫ్స్ చూపించాం. ఇది మీరు చట్టబద్ధంగా చేయలేదు. ఏదైతే ఈ పరీక్షా విధానంలో మీరు వాళ్ళు చేసిన లోపాలని ఎత్తి చూపించారు. పరీక్ష హాజరైనటువంటి పరీక్ష రాయకుండా, లేకపోతే దొంగ సర్టిఫికెట్లతోటి స్పోర్ట్స్ తప్పంటారు. ఆ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ తప్పంటున్నాను నేను. స్పోర్ట్స్ కోటాని తప్పంటలా, స్పోర్ట్స్ కోటాలో మీరు ఇచ్చిన విధానం తప్పంటాను. అది ప్రూవ్ అయిన తర్వాత ఇవాళ నారా లోకేష్ గారు
రాజీనామా చేయాలా ఒరిజినల్గా అయితే. అవి అలా వస్తుంది కదా, ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు విత్ ప్రూఫ్ చూపిస్తే మాకు సంబంధం లేనట్టు వ్యాఖ్య చేస్తున్నారు. ఇప్పుడు యువత అచైతన్యంగా ఉందనేటువంటి ఒక భావనలో వారు ఉన్నారండి. యువతలో నిగూఢంగా ఉంది చైతన్యము, అది ఒకరోజు రగులుద్ది, కంగారు పడక్కలేదు. ఇప్పుడు భారతదేశంలో ఇవాళ జరిగిన పరిణామాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళని ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. ఇదే సాక్ష్యం. ఇవాళ మీరు 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పింది అబద్ధం అని మీకు తెలుస్తుంది, తొందరలో తెలిసిపోద్ది. ఎందుకని వాళ్ళకి తెలుసు మాకు ఉద్యోగం రాలేదని. ప్రత్యేకంగా నేను ఈ సందర్భంలో మీకు ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతంటే విద్యా వ్యవస్థలో నేను నా రాజకీయానికంటే ముందుగా నేను గమనించింది ఏంటంటే పర్టికులర్గా బీసీ కమ్యూనిటీ సంబంధించినటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా 10th తర్వాత చదువు చదివేవారు కాదు. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేదు, ఆర్థిక పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ చదువులు చదివారు. వాళ్ళు చదువు అయిన తర్వాత ఉద్యోగం కోసమే వెయిట్ చేస్తారు. ఎంచేత వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదు వ్యాపారం చేయటానికి. అదే ఉన్నత కుటుంబాల్లో లేదా ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి పెట్టుబడి అప్పు ఇచ్చేవాడు దొరుకుతాడు, లేదా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకోగల సామర్థ్యం భూమో గీమో పెట్టి ఉంటుంది. కానీ వీడే నిరుద్యోగిగా ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత సుమారుగా 80%, 70%, ఇంకా ఎంతో కొంత షెడ్యూల్ క్యాస్ట్లో ఆ రిజర్వేషన్ ఫలితం వల్ల కొన్ని ఉద్యోగాలు వచ్చుంటాయి. కానీ 80% బీసీలే ఉన్నారనేటువంటి ఒక అధ్యయనం మేము చేసాం. అది రేపొద్దున బయటికి రాబోతుంది. 80% మంది వాళ్ళలో నిగూఢంగా ఉంది. ఏదైతే ఇవాళ మీరు చెప్తున్నటువంటి అబద్ధాలని, మీరు చెప్తున్నటువంటి ఏదైతే అసత్య ప్రచారాలు నిజం కాదని ఒకరోజు బయటకు వస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే పార్లమెంటు సాక్షిగా 6,000 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పడం కానీ, ఆ ఇండస్ట్రీస్ కానీ మధ్యలో ఒక మిడిల్ వ్యవస్థ ఉంది కదా, మన న్యాయ నిర్ణేత అయినటువంటి వ్యవస్థని కాదని మీరు చేసుకునే ప్రచారం ఏంటంటే అబద్ధాన్ని పదే చెప్తే ప్రజలు నమ్మి పదే మోసపోతారని. ఒకసారి మోసపోయారు, 2 సార్లు మోసపోయారు, ఈసారి మోసపోరు. ఎందుకంటే యథార్థాన్ని ఆయనకే తెలియజేస్తారు అనేటువంటిది నాకున్న. సార్ గతంలో ఇండస్ట్రీలు అంతా కూడా భయపడిపోయి పారిపోయారు, ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయిన పరిస్థితి, ఎక్కడెక్కడ లాక్లు వేసేసారు. ఈ రోజున అదే పారిశ్రామికవేత్తలు కాక కొత్త పారిశ్రామికవేత్తలు కూడా కోట్లాది రూపాయల పెట్టుబడులు వరదలాగా వస్తాయనేది చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? వైజాగ్లో ఇప్పటికే కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చి చెప్తారు, మీరు మంత్రిగా చేశారు, ఏం చెప్తారు మీరు నిన్న ఈ పెట్టుబడులు వీటికి సంబంధించి? కాదండి, కడప స్టీల్ ప్లాంట్ జిందాల్ గారు ఎవరిని చూసి పారిపోయారండి? ఈయనే కదా. అది జరిగిన జత్వాని కేసు చూసాం కదా మనం. మరి దానికి ఎవరు కారణం అండి? అంటే మీరు చెప్పిందల్లా నమ్మాలా? వైజాగ్లో అదాని డేటా సెంటర్ ఎవరు ప్రపోజ్ చేశారండి? ఎవరి టైంలో దానికి అంకురార్పణ జరిగింది? డేటా సెంటర్ మా వాళ్ళు మేమే తెచ్చామని చెప్తున్నారు కదా. చెప్తున్నారు, కానీ చేసింది ఎవరు? అదాని డేటా సెంటరు. అదాని గారే కదా వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పారు. ఆ రోజు సింగపూర్ ప్రభుత్వానికి ఉత్తరం రాసింది కేబుల్ వేయడానికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని సాక్షాత్ స్టీల్ మినిస్టర్ చెప్పాడు. దాన్ని అడ్డుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానేటువంటి స్టీల్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే వీరి అబద్ధాలకి ఇంకెంత నిజం చెప్పే వాళ్ళు ఉన్నా కూడా అనవసరం, మేము చెప్పాల్సింది చెప్తాం, మా అబద్ధాలే మాకు మంత్రాలు అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. ఇక రేపు బీసీ సమావేశానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారు, మోసపోయిన బీసీల తరఫున ఆ రోజు మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి ఏమిటి, ఆ మంచి పొందినవాడు ఇవాళ మళ్ళీ ఆ మంచి కోసం ఎదురు చూసి ఈ ప్రభుత్వం చెయ్యక ఎలా నష్టపోతున్నాడు, ఈ పలు అంశాల మీద ఒక చర్చావేదిక చేయాలి. రెండోది బీసీ రక్షణ చట్టం తెస్తానన్నాడు, శిక్షణ చట్టం తెచ్చాడు. ఇవాళ బీసీలో ఎక్కువ అట్రాసిటీస్ గురవుతున్నారు శిక్షలు, దాని మీద పక్కన పడేశారు. 34% రిజర్వేషన్ గురించి మాట్లాడాడు, ఇవాళ రిజర్వేషన్ సంబంధం లేదు. కార్పొరేషన్లు, ఇట్లా ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతి అంశం మీద చర్చ చేస్తాం. బీసీల్లో చైతన్యాన్ని తీసుకురావడం. చంద్రబాబు నాయుడు గారు నిన్నటిదాకా కొంగ జపం చేశాడు, దొంగ జపం చేశాడు. కారణం ఏమిటనంటే బీసీలు నాకు వెన్నుముకని వాళ్ళు వెన్ను విరిచే కార్యక్రమాలు ఇంకా మీ సాక్షిగా చెప్పలేదు. ఆ రోజు చర్చిస్తాం. వాళ్ళ వెన్ను విరచడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకున్నాడు, ఆ వెన్ను విరిగే కార్యక్రమంలో వాళ్ళు ఎలా నిలదొక్కున్న తర్వాత ఆ బీసీలు ఎలాగ ఇప్పుడు చంద్రబాబు గారిని ప్రశ్నించాలి. ఎందుచేతనంటే దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణే ఉప ముఖ్యమంత్రి ఇవ్వకుండా బీసీలకు అవమానాన్ని. బీసీలు అంటే 52%, మరొకసారి చెప్తున్నాను, 52% జనాభా ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో ఓట్లేసే వాళ్లే తప్ప ఆ పదవికి అర్హులు కారా? ముఖ్యమంత్రి మీరే తీసుకుంటారు, ఉప ముఖ్యమంత్రి మాకు ఎప్పుడు రాదు.
ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా, ఇవ్వలేదు ముందు, నేను అడగను. ఇచ్చి మీరు ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అది మేము అందరం ఆనందంగా చెప్తున్నాం. ఆ రోజు మీరు ఏమని చెప్పారు? దానికి విలువ లేదన్నారు. ఇవాళ విలువ ఏముంది అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఏదో బాగా గ్లామరస్ ఉన్నారు కాబట్టి మీకు కావాల్సినట్టు అంటే పవన్ కళ్యాణ్ గారిని పెట్టి బీసీలను అవమానిస్తున్నారా, లేకపోతే బీసీలు మీరు అవమానించి పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టాలనుకుంటున్నారా? బీసీలకు మనస్సు ఉండదు, లేకపోతే బీసీలు ఆలోచించలేరని మీ భావన? ఇవన్నీ చూసినట్లయితే ఇది ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకెళ్తాం. బీసీలకు జరిగిన ప్రతి మోసం అంటే చంద్రబాబు గారు చేస్తానని చెయ్యాల్సి ఉండి చెయ్యనిది చెప్పడం వల్ల వాళ్ళు మోసగిస్తున్నది, ఇవన్నీ కూడా ఒక ఫార్మేట్లో తీసుకెళ్ళి బీసీ చైతన్యానికి పునాది వేసేటువంటి కార్యక్రమాన్ని రేపు మేము చేపట్టబోతున్నాం. సార్, మీరు రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచారు, రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీ మంత్రిగా పనిచేశారు. మీ రాజకీయ ఆ జర్నీ ప్రయాణం ఎలా విశ్లేషిస్తారు? అంటే నా రాజకీయ జర్నీ అయితే నాకు 25 years కరెక్ట్గా నిన్నటికి. నేను ముందుగా రాజోలు జడ్పీ మెంబర్గా గెలిచాను, కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం. రెండోసారి మలికిపురం జడ్పీ మెంబర్గా గెలిచాను. మధ్యలో జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నోడల్ వ్యవస్థ తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను ఖతం చేసేస్తుంటే, నోడల్ వ్యవస్థను తెచ్చారు. అప్పుడు దాన్ని చేసేస్తుంటే 73 రాజ్యాంగ సవరణ అమలు కోసం రాజశేఖర రెడ్డి గారు నియమించినటువంటి కమిటీలో నేను సభ్యుడిగా పనిచేశాను. 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. 2008లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. 2014లో అంటే మధ్యలో 2-3 అవకాశాలు వచ్చి కోల్పోయినా, ఒక రాజ్యసభ లేకపోతే ఒక ఎమ్మెల్సీ అవకాశాలు కోల్పోయినా 14లో కాకినాడ రూరల్లో కంటెస్ట్ చేశాను, చాలా నేరోలో ఓడిపోయాను. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకటి మా నాయకుడికి నా మీద ఉన్న నమ్మకం ఏంటంటే, ఎక్కడ మీరుంటారు చూడండి క్రైసిస్ మేనేజ్మెంట్, ఎక్కడైతే వరుసగా ఓడిపోతుందో ఆ స్థానాలకి పంపించి ఓ ప్రయోగం చేస్తారు. అలాగే 2012, 14లో ఓడిపోయినటువంటి రామచంద్రపురాన్ని నన్ను పంపించారు. 19లో గెలిచాను. గెలిచిన తర్వాత 1 yearకి ఆ రాజ్యసభకి మా బోస్ గారిని పంపించి నన్ను మంత్రిగా చేశారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ 2.5 years ఎన్పిఆర్ అండ్ ఇది తీసుకొచ్చారు. ఒకటి మాకు తృప్తి ఏంటంటే, నా టైంలో నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వానికి సంక్షేమ మంత్రిగా ఉండటం కంటే గొప్పది లేదు. 2,73,000 కోట్లు ఆయన ఏదైతే డీబీటీ ద్వారా పంచాడో అందులో సుమారుగా 1,73,000 డీబీటీ నాన్ డీబీటీ కలిస్తే 1,73,000 కోట్లు నా బీసీ వర్గాలకు చేరినాయి. అంతకంటే తృప్తి ఏముంటుందండి దాంట్లో? అది మెయిన్. తర్వాత మళ్ళీ 4 సార్లు ఓడిపోయినటువంటి ఎక్కడ రాజమండ్రి రూరల్లో 9, 14, 19 ఓడిపోయినటువంటిది అక్కడికి పంపించారు. సరే, ఈ వేవ్లో అక్కడ ఓడిపోవడం జరిగింది. అంటే గెలుపనేది మనం గెలుపనే దాంట్లో ఆ ప్రభావితం వచ్చింది అని. ఇక్కడ నేనేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకున్న ఒక రాజమండ్రి ఒకసారిగా మీరు ఉన్నటువంటి ఏదైతుందో రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కి వచ్చారు కదా, ఇప్పుడు ఆ నిర్ణయం ఇప్పుడు ఎలా అనుకుంటారు? నా జర్నీ చూశారు కదా మీరు. ఎక్కడి నుంచి వచ్చాను నేను? రాజోలు నుంచి వచ్చారు. మలికిపురం వెళ్ళాను, కాకినాడ వచ్చా, రామచంద్రపురం వచ్చా, రాజమండ్రి రూరల్ వచ్చా. ఎక్కడైనా నాకు ఆ జిల్లా అంతా నాకు ఒక యూనిట్ అండి. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయగల ఒక సమర్థత ఉన్నటువంటి వాడు, క్వాలిఫైడ్ పర్సన్ ఎవరున్నారంటే ఆయన వేణు అని ఆయన భావించాడు. అక్కడ వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా నాకు అంతే బలం ఉంటుంది. పార్టీ బలాన్ని పెంచడం, ఆ బలం ద్వారా నేను గెలవడం, నేను గెలిచిన తర్వాత పార్టీని గెలిపించడం. అంటే నేను గెలిస్తే పార్టీ గెలిస్తే నేను గెలుస్తాను. రెండింటికి నేనంటే నాకున్న ఈ 25 years జర్నీలో వివాదరహితులు, ఎక్కడ అవినీతి ఆస్కారం లేనటువంటి పరిపాలన. 5 ఏళ్ళు జిల్లా పరిషత్లోనే ఎలిగేషన్స్ వచ్చేయాలి, ఎక్కడ 0 ఎలిగేషన్స్. ముఖ్యమంత్రి గారి సరసన కూర్చుని నడిచినటువంటి పరిస్థితులు వచ్చాయి. మంత్రిగా ఎక్కడ ఎలిగేషన్స్ లేనటువంటి పరిస్థితి. ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరినో పెట్టి మాట్లాడించేటువంటి మాటలకి ఎక్కడ వ్యాలిడిటీ లేదు. ప్రూవ్ కానీ ఎలిగేషన్స్ చాలా మంది రాజకీయాల్లో వస్తూ ఉంటాయి. ఆ మాటలకి ఎక్కడ కూడా మనం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చేసిన అన్యాయాలు, లేకపోతే అన్యాయాల కంటే మోసాలు, లేకపోతే మోసపూరిత మాటలు చెప్పి బీసీలకు చేసినటువంటి మోసాలపైన ఒక తీవ్ర స్థాయి అధ్యయనం. మీరు కళ్ళు గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అంటే బీసీలు తెలుసుకోలేరని ఆ సేల్ కోసం ఆయన చేసిన పుల్లగా ఉందని చెప్పాడనంటే పాపం కష్టపడి 3 సార్లు చెట్టెక్కి దిగేవాడు ఎడకళ్ళు పుల్లగా ఉందని ఒక సెలబ్రిటీ చెప్తే కళ్ళు తాగేవాడు ఎవడుంటాడండి? దానివల్ల నష్టపోతారని కనీసం మరి ఆయన ముఖ్యమంత్రిగా ఆలోచించలేదా? అంటే ఆలోచించలేదు.
లేదు కాబట్టే ఆయన లిక్కర్ సేల్ పెరగాలని, కళ్ళు సేల్ తగ్గించాలని ఆలోచించారని మాకు అర్థమైనటువంటిది నేను చెప్తున్నాను. సార్ 24 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్లో ఓటమి వల్ల ప్రధాన కారణం ఏమనుకుంటారు? దేనికి కొని ఓడిపోయారు అనుకుంటారు మీరు అసలు? అది జనరల్గానే అక్కడ ఉన్నదండి. తెలుగుదేశం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం కదండి, ఓకే, దారుణంగా చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, అప్పుల మీద చేసినటువంటి అబద్ధ ప్రచారం, అప్పుల మీద అబద్ధం ప్రచారం చేశారు కదా, మీ భూములు లాగేసుకుంటారా? మీ భూములు లాగేసుకుంటారనేమో ల్యాండ్ టైటిలింగ్ మీద చేశారు. 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయని పురంధరేశ్వరి గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లోకేష్ గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతా చెప్తారు. అది నిజం కాదు కదా, అబద్ధం ప్రచారం. 2 ప్రధానమైనటువంటి అబద్ధం హామీలు ఇచ్చేశారు. మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం ఇచ్చాడో అది ఖచ్చితంగా ఇస్తాం, ప్లస్ సూపర్ 6 ఇస్తాం. అది అబద్ధమే కదా. 2 ఏళ్ళన్నర అయిన తర్వాత మనం చెప్పాలి కదా, అది అబద్ధం అని ఖచ్చితంగా తెలిసిపోయింది. అది అబద్ధ ప్రచారం. ఇలాగ ఏంటంటే 2 తిన మాట ఎలాగా నమ్మరని మళ్ళీ పవన్ కళ్యాణ్తో సంతకం పెట్టించారు. బీజేపీ వాళ్ళు ఆ మేనిఫెస్టో మీద ఎక్కడ సంతకం పెట్టలేదు, మీరు గమనించండి. పట్టుకోలేదు మేనిఫెస్టో, పట్టుకోలేదు, వాళ్ళు పట్టుకోలేదు, మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిగా ఉండి మరి తిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు, బప్పులే ఎక్కువ ఎందుకు చేస్తున్నాడు ఒకసారి ఆలోచించినట్లయితే, ఆయన రాబడి ఎక్కడ వస్తుందో ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రజల రాబడిని ఎలాగ తగ్గించాలి, లేకపోతే తగ్గిపోయినా వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనేటువంటిది. ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభం, విద్యారంగం పాడైపోయింది, వైద్య రంగం నాశనం అయిపోయింది. ఇవన్నీ చూసినట్లయితే పాలకుడుగా అంటే అధికారం అనుభవించవచ్చు, కానీ ప్రజల చేత అంత ఆయన పాలన తర్వాత ప్రజలు మెచ్చుకునేటట్టుగా మాట్లాడాలండి. అది రాజశేఖర రెడ్డి గారికి సాధ్యం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సాధ్యం అవుతుంది మెచ్చుకునేట్టు. ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంత పెరిగిందో మీరు చూశారు కదా. ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనం ఎందుకు తరలి వస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు కాబట్టి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు వచ్చి జనం కంటే 10 రెట్లు జనం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు. దాన్ని ఎలాగా ఈయన అంటే ఆయనకున్న ఎత్తుగడలతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఆయనకు వేరే ఎజెండా ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు ఏ నింద వేశాను, ఆ నింద వల్ల నాకు ఎంత ప్రయోజనం వస్తుంది అనేటువంటి ఏకైక ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కష్టాల గురించి ఆయనకి సంబంధం లేదు, అవి తీర్చాలనే ఆలోచన లేదు. ఈవేళ వ్యవస్థలు మీరు విధ్వంసం అన్నారు చూసారా, విద్యా వ్యవస్థ చంద్రబాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు చెప్పిన విధ్వంసం అనేటువంటి చూసినట్లయితే ఇవాళ ప్రతి వ్యవస్థని విధ్వంసం చేసేస్తున్నాడు ఆయనే. ఆయన నోటంట వచ్చింది ఏదైతే ఉందో నిజం కాదు. ఆయన చేసి పని ఎదుటి తప్పు జరుగుతుంది తెలుసు, ఆయన చేస్తున్నాడు అంతే కదా. దాని గురించి జరుగుతున్నటువంటిది ఇవాళ మన కరువు స్టార్ట్ అయింది. ఇవాళ చూడండి, మరి సాగునీరు గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నాడు అసలు? ఎక్కడ పరిపాలన దక్షత మీద ఎక్కడ ఉంది? అది పరిపాలన దక్షత ఉన్నవాడు ఆ మాటలు మాట్లాడు, పాలించి చూపిస్తాడు. అది లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కదా. సార్, కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి ప్రణాళిక తీసుకుంటారు? ఎలాంటి ప్రణాళికలో ఉంది వైసీపీ పార్టీ? కాపు సామాజిక వర్గానికి కూడా నిజం తెలిసిందండి. ఇప్పుడు కాపు సామాజిక వర్గీయులు కూడా నిజం తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ చైతన్యం చెందారు. ఎందుకని కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడిస్తే మనకి చాలా ప్రయోజనం కలుగుతుంది. కాపు కార్పొరేషన్ మొన్న వారు తీర్మానం చేశారు కదా, సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. 9,000 కోట్లు ఇమ్మని అడుగుతున్నారు కదా. నిన్న ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభల్లో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాపు సామాజిక వర్గంలో విద్యా చదువుకునే వాళ్ళు పడుతున్నటువంటి కష్టాల మీద, కాపు కార్పొరేషన్ లోన్ మీద, తర్వాత కాపు మహిళలు ప్రత్యేకించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈడబ్ల్యూఎస్ నుంచి ఇచ్చినటువంటి 15,000 సంవత్సరానికి ఇచ్చినటువంటి, చాలామంది నిజంగా పేదవాడికి ప్రభుత్వం అవసరం అండి, పెద్దవాడికి కాదు కదా. ఆ పేదరికంలో ఉన్నటువంటి మహిళలందరూ అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మాకు బాగుండేది. ప్లస్ చాలా సన్నకారు రైతులు ఉన్నారండి, వాళ్ళకి ఇవి క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ, రైతు భరోసాకు సంబంధించింది కానీ, ఇట్లాంటివన్నీ కూడా సక్రమంగా అమలు చేయట్లేనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటి మీద వాళ్ళందరిలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఇవాళ కాపు సామాజిక వర్గం ఏదైతే ఆశించి పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచారో అది నెరవేరలేదు అనేటువంటి వాస్తవాలు తెలుసుకున్నారు. ఇవాళ కాపు సామాజిక వర్గం కూడా ఇవాళ టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలనే మాకు రక్ష అనేటువంటి భావనలో ఉన్నారనేది ఆ 2 జిల్లాల్లో మనకున్నటువంటి సమాచారం. సార్, 251 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం ప్రధాన కారణం ఏంటంటారు అసలు? ఇప్పటికైనా మాట్లాడుతున్నారండి, అంటే పదే చెప్తా కాదు, అది పదే చెప్తున్నాడు. మరి 23 వచ్చినప్పుడు అది ఎందుకు చెప్పలేదు? ఆయన కూడా పడిపోయాడు కదా.
151 మాకు వచ్చినప్పుడు ఆయన సీట్లు ఎన్ని? 23. 23. మరి 23 పడిపోకూడదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి, మరి ఆయన 3 సార్లు చేశాడు కదా అప్పటికి. మరి ఆయన పడిపోయిన దాని గురించి ఎందుకు చర్చించడం? అంటే ఏదో ఒక ఫ్యాషన్ వరల్డ్ని జనాల్లోకి పంపడం. 151 11 పడిపోయింది, ప్రతి ఓటుని చెప్పమంటాం. అది 11కి పడిపోలేదు. నువ్వు చేసిన మోసాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే మోసపూరితమైనటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే ఈ మధ్యలో కొత్తగా ఆ అర్ధరాత్రి జరిగినటువంటి ఏదో రాత్రి 12 నుంచి 2 దాకా ఓటింగ్ ఉంది కదా, పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నారు ఓటింగ్. మరి దాని మీద మీరు వెంటనే వివిప్యాట్స్ అంటించేయడం కానీ, ఆ సమాచారాన్ని లేకుండా చేయడం కానీ, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసినటువంటి మేనేజ్మెంట్లో స్కిల్ ఉన్నటువంటి నాయకుడు ఎవరండి ఈ రాష్ట్రంలో? నాయుడు గారే కదా. మరి ఆ మేనేజ్మెంట్ వల్ల అధికారం పొంది అంటే ఈ మేనేజ్మెంట్ని నమ్ముకున్నాడు తప్ప ప్రజలకు పనిచేద్దాం అనేటువంటి ఆలోచన ఆయనకి లేదనేది, ప్రజలకు పని చేయకపోయినా నేను నా మేనేజ్మెంట్లో నేను సర్వైవ్ అవుతానని ఆయన ఆలోచించవచ్చు. ఇది మాత్రం ఈ 151 11 అనేటువంటిది అయిపోయింది. అది ఆయన 23 వచ్చినప్పుడు ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది ఎంతసేపు ఏంటంటే ఆయన ఏదోలా ప్రత్యర్థి మీద ఒక తప్పుడు ప్రచారం చేసి ఫలితం పొందాలనేటువంటి లక్ష్యం ఒక్కటే ఉంది. ఒకటి మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1,00,00,000 కోట్లని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. 2014 టైం మాట్లాడాడు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు నా ఆస్తి 1,00,00,000 కోట్లని మాట అన్నారా? అనలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, నా ఆస్తి నువ్వేంటి 500 కోట్లు అంటావు, నా ఆస్తి 1,00,00,000 కోట్లు. కేసీఆర్ గారు ఏదో 500 కోట్లు ఇస్తానంటే ఆయన ఏమన్నారండి? నువ్వు ఇచ్చే బోర్డు నా ఆస్తి 1,00,00,000 కోట్లు అన్నాడు. 1,00,00,000 కోట్లు ఎలాగొచ్చింది? శ్వేతపత్రం ఇస్తారు ఆయన? ఎవరు కదా. మరి అది అసలు 1,00,00,000 కోట్లు అన్నటువంటి వ్యక్తి ఈవేళ 4 లక్షలకి వెళ్ళి ఉండొచ్చు. ఈయన అన్నారు, మేడం భువనేశ్వరి గారు కూడా మాది 2% షేర్ ఇస్తే 400-500 కోట్లు వస్తుంది అనేటువంటి మాట వారు చెప్పారు. ఆయన ఎంతసేపు ఏంటంటే ఆయన మీరు ఈ మధ్యలో నేను గమనించింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ ప్రమోషన్లో ఉన్నారండి. ఒకటి లోకేష్ గారిని పొగుడుతారు. ఆయన ఇప్పుడు అమ్మఒడి అంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుంది చెప్పండి. ఈ దశాబ్దపు అబద్ధం ఏంటంటే అమ్మఒడి అనే ప్రోగ్రాం లోకేష్ మధ్యలో వచ్చిందని చెప్పడం అంటే ఈ దశాబ్దానికి సంబంధించిన అబద్ధం కింద నేను భావిస్తాను. ఈ మధ్యలో కొత్తగా మళ్ళీ ఆయన దేవాంశ్ గారిని కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇది రాచరిక వ్యవస్థ కాదు ఆర్కే గారు, ఇది ప్రజాస్వామ్యం. మీరు ఎప్పుడైతే ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వకుండా మీరొక నియంత మాదిరిగానే లేకపోతే ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే చాలామంది చెప్పుకుంటున్నటువంటిది ఎమర్జెన్సీ రూల్ నడుపుతున్నారని పోలీసు వ్యవస్థను అతిగా వాడేస్తున్నారు. పోలీసు వ్యవస్థ యూనిఫారానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు. పోస్టింగుల కోసం వాళ్ళ చేత నానా రకాల తప్పులు చేయించేస్తున్నారు. ఆ తప్పులు చేసినటువంటి వాళ్ళ అంటే ఆ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోయింది రెండు. అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ప్రజలకి ఆపద వస్తే రక్షిస్తానన్న వాడి దగ్గరికి వెళ్తే చూడండి, ఈ మధ్యకాలంలో ఎవరైతే బాధితులు నిందితులు అవుతున్నారు, కేసుల్లో నిందితుడేమో బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, బాధితుడు నాకు కష్టం వచ్చిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే అతని మీద కేసులు పెడుతున్నారు. అసలు ఇది రాష్ట్రంలో ఇంతకంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే శాంతి భద్రతలు రక్షించాల్సినటువంటిది. ఆయన వచ్చేమో హోంమంత్రి నాకు ఇస్తే నేను మొత్తం బేభత్సం చేసేస్తాను అంటున్నారు. మరోలా ఉంటుందని హోంశాఖని తీసుకోవడానికి బతికిపోతున్నారంటారు. గొండాలు బతికిపోతున్నారు. అంటే మరి ఆ ప్రభుత్వం ఫెయిల్యూరే కదా అది. ఆయన క్యాబినెట్ మంత్రి అండి, ఉప ముఖ్యమంత్రి. ఓకే, ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ అడ్మిటింగ్ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అంతే కదా. గోండాలు బతికిపోతున్నారంటే గోండాలు తిరుగుతున్నారని మీరే విట్నెస్ అవుతున్నారు కదా, మీరే సాక్ష్యం చెప్తున్నారు కదా. తిరుగుతున్నారంటే నియంత్రించాల్సినటువంటి క్యాబినెట్ మంత్రి గారు సాక్షాత్తు చెప్తూ ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని ప్రజలు ఎలా భావిస్తారండి? మరి శాంతి భద్రతల గురించి వారు మాట్లాడటం ఏంటండి? దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గొడ్డల పార్టీ అని, నేనేమో ఇంకో పార్టీ అని అంటే ఈ మాట అంటే వాళ్ళు ఏదో అంటారు, ఈ రోజు గడిచిపోద్ది అనుకుంటున్నారు. అది వాళ్ళు అన్నంతరాన్ని ఇప్పుడు 1,00,00,000 కోట్లు నిజం కాదు, గొడ్డలే నిజం కాదు కదా. ఆయన 1,00,00,000 కోట్లు అదేదో ఇప్పుడు ఏదైనా ఆ రెండో పదం నేను చెప్పను, కానీ ఆయన చేస్తున్నటువంటి పాలన ఆ తరహాగా ఉంది, ప్రజల్ని హింసిస్తున్నారు అనేటువంటిది వాస్తవ విషయం. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 29 ఎన్నికల్లో కనీసం సింగిల్ డిజిట్ పడిపోద్ది అనేది చెప్తారు. నిజంగా ఆ పరిస్థితి ఉండదా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గెలిచేది నువ్వు, నీ సీట్ ఉందా లేదా అనేది పదే చెప్తారు రాష్ట్ర హోంమంత్రి గారు. హోంమంత్రి గారు చెప్తారు పులివెందుల ఎమ్మెల్యే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి రా అసెంబ్లీకి రా అంటారు. ఎలా స్పందిస్తారు? హోంమంత్రి గారు చెప్తున్నారు,
ఓ మంత్రి గారినేమో పనిచేయరని అంటే అసెంబ్లీ సెక్షన్ స్టార్ట్ అయిందంటే ప్రెస్ మీట్లో పదే పదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు, వారు పనిచేస్తారా, వారి వల్ల గుండాయిజం వారి వల్ల అని కాదు కానీ అసలు రాష్ట్రంలో గుండాలు బతుకుతున్నారంటే హోంమంత్రి గారు సరిగ్గా పనిచేయట్లేదని ఏమో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు ఇదంతా చూసినట్లయితే? ఒకటి, మీరు 29లో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రెడిక్షన్. ఇప్పుడు కరువు వచ్చింది, చేలు ఎండిపోతున్నాయి, బీళ్ళు ఆరిపోతున్నాయి. మరి అసలు టెక్నాలజీ ఉంది కదా, నీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? అప్పుడు ఇప్పుడు రెయిన్ గన్స్ పెట్టాడు. మరి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి ఛానల్స్లో వాటర్ని కరెక్ట్గా తీసుకువెళ్ళాలి, స్టోర్ చేసి అనేటువంటిది తెలియట్లేదు కదా. అంటే మరి ఇంత ప్రిడిక్ట్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందంటే, ఎలిమినో వచ్చింది, ఆయన వస్తే కరువు వస్తుంది అనేది ప్రజలందరికీ తెలిసింది కదండి. ఆయన చెప్పింది నిజం కాదని కూడా ప్రజలకు తెలిసింది. ఇప్పుడు ఆయన ఏదో మీరు అంటున్నారు కదా, రేపొద్దున 1 వస్తుంది 3 వస్తుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. నేనేమంటానంటే అల్టిమేట్ న్యాయమూర్తులు ప్రజలండి. ప్రజలు ఒకసారి న్యాయం అంటే వాదించేవాడు అదే మాటలు విని కొంత తప్పుగా చెప్పవచ్చు తప్ప అల్టిమేట్గా న్యాయమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ప్రజలు ఇవాళ ప్రతి చోట లూక్ అండ్ కార్నర్లో చర్చించుకుంటున్నారు. 2 సంవత్సరాల కాలంలో గతంలో ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొనటం అనేటువంటిది టోటల్గా అబద్ధాల పునాదుల మీద మేడల నిర్మాణం జరిగితే కూలిపోతాయి, ఉండవు. ఖచ్చితంగా మేడలు అబద్ధాల మీద కడుతున్నాడు ఆయన, ఖచ్చితంగా కూలిపోయే రోజు అప్పుడు ఆయన ఏం చెప్పాడో ఆ నెంబర్ ఆయనకు వచ్చి ఈ నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని నేను విశ్వసిస్తాను. సార్, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి చెల్లుబోయిన వేణుగోపాల్ గారి మధ్య విభేదాలు ఇంకొన్నాయా, లేదంటే ఇద్దరు అలాయబలైంది? ఎప్పుడు లేవండి విభేదాలు. ఆయన ఏదో అంటూ ఉంటారు, ఏంటంటే వారి అబ్బాయికి సీట్ కావాలనుకున్నప్పుడు వారు చేసినటువంటి కొన్నారు. ఇప్పుడు విభేదాలు ఏముంటాయి? ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకొని కావులించుకుంటున్నారు అనేది బయట ప్రచారం జరుగుతుంది. కౌగులించుకోవడాలు, కత్తులు అవి ఏమీ లేదు. ఇద్దరం కూడా సౌమ్యులమే దగ్గరగానే. అంటే ఆయనకి ఏదో కొంచెం బాధ కలిగినప్పుడు సీనియర్ మ్యాన్ కాబట్టి కొంచెం మాట్లాడతారు, నేను మౌనంగా ఉంటాను, అంతే తేడా. నా మౌనమే దానికి సమాధానం. ఇంకా దాని గురించి మనం వారి గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాల్సినంత అంటే ప్రస్తావన అంటే ఇన్ ది సెన్స్ సీనియర్ మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో నడిచారు, వారు నడిచారు, నేను ఇద్దరం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు తేడాలో ఉన్నాం. బట్ నేనేమంటానంటే అక్కడ అంటే కొంత ఆ గ్యాప్కి గల కారణం ఏంటంటే వారు ఊహించుకున్న బయట ప్రచారం కూడా వెళ్తుంది. బయట రాజకీయాలు అది చేస్తారు, తగుంటేనే కదా చర్చించుకుంటారు. తగు లేదు అక్కడ, ఎంతో కొంత తగు లేనిది చర్చించుకుంటున్నారు. అది తగు లేనిది చర్చించుకుంటుంటారు. ఆయన ఏదో మాట్లాడితే దాని గురించి ఏది యథార్థం కాదు. నేను చెప్పాను కదా, 25 ఏళ్లలో ఒక ఆరోపణ లేకుండా నేను ప్రజా జీవితంలో ఉన్నాను. నేను సుమారుగా 15 ఏళ్ళు పదవులు చేశాను. జడ్పీటీసీ చేశాను, జడ్పీ చైర్మన్ చేశాను, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను, మంత్రి చేశాను. ఇంకెంతకంటే పెద్దవి చేయడానికి లేదు. చేసిన తర్వాత బలహీన వర్గాల్లో ఈ స్థాయిలో పదవులు చేసి వివాదరహితుడు, ఆరోపణలు లేకుండా పదవులు చేసినటువంటి ఆరోపణలు అంటే రాజకీయంగానో లేకపోతే వాళ్ళ యొక్క ఉద్దేశపూర్వకంగా చేసే ఆరోపణలు వాస్తవాలు ఉండవు. అవి 4 రోజుల తర్వాత తెలియవు. ఆరోపణ అంటే ప్రూవ్డ్గా ఉండాలి. ఆ ప్రూవ్ చేసేటువంటి ఆరోపణలు ఎక్కడ నేను ఆస్కారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒకటి, నేను కొన్ని సిద్ధాంతపరమైనటువంటి నిర్ణయాలు నేను ఆ రోజు జడ్పీ చేసినా ఈరోజు మంత్రి చేసిన సిద్ధాంతాలను నమ్మి పనిచేస్తాను. వ్యవస్థలో ఎవరు శాశ్వతం కాదు. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ. కానీ మనం చేసినంత కాలంలో ఉన్న పనులే శాశ్వతంగా చరిత్రలో చెప్పుకుంటారు. నేను చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించారు, 5 తరాలు చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించారు. ఇప్పుడు ఖచ్చితంగా భావితరాలు ఖచ్చితంగా ఆయన గురించి చెప్పుకునేటువంటి పరిస్థితే ఉంది తప్ప ఇంకో నాన్నగారు 5 తరాలు అయితే ఇంకో 10 తరాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేశారు. లేదా ఆయన కూడా 4 అబద్ధాలు చెప్తే అధికారం వచ్చి ఉండేది. అబద్ధం చెప్పనన్నాడు కదా, ఆ రోజు రైతులు మోసం చేయనన్నాడు. 2014లో అధికారం వచ్చింది. రైతుల్ని రుణమాఫీ చేస్తానని మాట చెప్పుంటే మరి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని చేశాడా? మహిళలకు రుణమాఫీ చేస్తానని చేశాడా? మోసం చేశాడు కదా. యువతకు ఆ రోజు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఇచ్చాడా? ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా? ఇవాళ కూడా మహిళలకి 15,000 నెలలా ఇస్తున్నాడా? ఇవన్నీ మోసాలు కదా. అంటే నేను మోసాలంటే ఆయనకి బాధ రావచ్చు, కానీ మరి నాకు తెలిసిన పదం అదే ఉంది. కొత్తగా ఏమైనా ఇంకో పదాలు వాడాలంటే కొద్ది కష్టంగా కనబడుతుంది. అది నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రజలకి
ఈ రాజకీయ వ్యవస్థ పట్ల ఓ నమ్మకం ఉంది ఆర్కే గారు. అవును. ఆ నమ్మకం ప్రజలు కనుక కోల్పోతే, రాజకీయ వ్యవస్థ కనుక లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. ఆ నమ్మకాన్ని కోల్పోయేలాగా మనం ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా మన అధికారం కోసం మనం ప్రజల దగ్గర ఆ నమ్మకాన్ని పోయినా బాధలేదు, నాకు అధికారం వచ్చిందని అనుకోండి, అది శాశ్వతం కాదని అంటాను నేను. అది సార్, ముద్రగడ పద్మనాభం గారితో మీ సన్నిహితం ఎలా ఉండేది, బాండింగ్? ఆయన ఒక లెజెండరీ లీడర్. ముద్రగడ పద్మనాభం గారు నిజాయితీపరుడు, ముక్కుసూటి తత్వం. అంటే ఒక మాట అన్న తర్వాత కష్టానికి వెరవనివాడు, నష్టానికి వెరవనివాడు. కష్టపోయినా దాన్ని నుంచి వెనక్కెళ్ళడు, నష్టపోయినా దాని నుంచి వెనక్కెళ్ళడు. అటువంటి పర్సనాలిటీస్ చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి ముద్రగడ గారితో నాకు ఆయనతో పాటు 96 అంటే నేను రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. వారితో నేను శైలి అయ్యాను. ఆయన 99 తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన నన్ను చాలా గౌరవంగా చూసేవారు, చాలా గౌరవంగా చూసేవారు. వారు కొన్ని విలువలు, అంటే నేను అదే అన్నాను, ఇప్పుడు చెప్పిన ఉదాహరణ చెప్తాను. విలువలతో కూడిన నాయకుడు కనుకే ముద్రగడ పద్మనాభం గారికి మొన్న ఆయన చనిపోతే అంతమంది జనాలు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆయన 22 సంవత్సరాలు అయింది ఆయన పదవి చేసి, అంటే కదా 2004 తర్వాత ఆయన ఏ పదవి చేపట్టలేదు. కానీ ఒక ఉద్యమం చేశాడు. దేనికోసం ఉద్యమం చేశాడు? దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే. కాపుల్ని బీసీల్లో కలుపుతానని ఆయన పరిధిలో లేని, అని ఆయన తర్వాత చెప్పాడు, పరిధిలో లేని నేను చేస్తాను కేంద్రంలో ఒప్పించన్నాడు. మరి ఇప్పుడు చేశారా? చేయలేదు కదా. చేయలేనటువంటి ఒక మాట చెప్పి అది చెయ్యమని అడిగారు. ఇప్పుడు ఇవాళ కూడా అదే సేమ్. ఏంటంటే ఇవాళ కూడా ఆయన చెప్పినటువంటి మాట అమలు చేయమని చెప్తే పద్మనాభం గారిని హింసించాడంటే కాపుల్ని హింసించాడు, పద్మనాభం గారిని కాదు అక్కడ. కానీ కాపులు గమనించాల్సింది ఏంటంటే పద్మనాభం గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం, వారి భార్యని కానీ వారి కొడుకుని కానీ కొట్టుకు తీసుకెళ్ళి తిట్టినటువంటిది పద్మనాభం గారి వీడియోలు ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు ఎవరిని హింసించాడు? ఎవరిని హింసించాడు? ఆయన కాపుల్ని హింసించాడు. పద్మనాభం అనేటువంటి వారు కాపు ఉద్యమం ఎత్తుకున్న తర్వాత ఆయన పదవి చేయలేదు. ఆ కాపుల కోసం ఆయన పడినటువంటి కష్టాలే ఇవాళ కనపడ్డాయి. కానీ ఆయన చూసుకున్నాడు పద్మనాభం గారిని 2009లో 1999లో ఆయన పార్లమెంట్ మెంబరు. ఎక్కడ? ఈయన దగ్గరే, చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ మెంబర్ గారు ఉన్నారు. మరి అటువంటి పద్మనాభం గారు అయ్యా మీరు ఇది చేస్తానన్నారు, మా వాళ్ళ కోసం చేయమని అడిగినందుకు కదా అతను కష్టపెట్టాడు. అది ఎవరు ఆలోచించాలి? అది కాపులు ఆలోచించాలి. మా కోసం కదా ఈ పద్మనాభం గారిని ఇలా హింసించాడు, అంటే మా మీద కదా ద్వేషం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆలోచించారా? లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈయన్ని కూడా, పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు డిసెంబర్ నెలలో ఒక ఉత్తరం వచ్చింది చూసారా, రాజ్యసభలో సెలెక్ట్ అయినప్పుడు సానా సతీష్ గారికి రాజ్యసభ ఇస్తూ కొణిదెల నాగబాబు గారిని మంత్రి మండలిలో, ఇంతవరకు చరిత్రలో మన రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేకపోతే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి క్యాబినెట్లోకి తీసుకుంటాను నాగబాబు గారిని అని ఒక ఉత్తరం రిలీజ్ చేసి ఇవాళ వరకు పోస్ట్ అయింది, అది మీడియాలో కూడా పోస్ట్ చేసి ఇవాళ వరకు మంత్రి ఇవ్వలేదనంటే ఆయన పక్కనున్న వాడిని ఎలా మోసగించగలడం అనేది. ఇది మరి ఇక్కడ మళ్ళీ మోసం అనే పదమే వాడాలి, నాకు కొత్త పదం రావడం లేదు. మరి ఎలాగ మోసగించారనేటువంటిది కాపులు తెలుసుకోవాలి కదా. ఆయన వేరేటి మన నాగబాబు గారికి మంత్రి రాలేదు, మంత్రి ఇవ్వలేదు అంటే కాపులకి చెప్పేయచ్చు, చేయకపోయినా ఏమంటారు అని. అంటే పద్మనాభం గారు లాంటి వాడు తిరగబడ్డాడు, వీళ్ళు తిరగబట్టలేదు, అంతే తేడా. సార్, 2029లో వేణుగోపాల్ గారు రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం ఉంది. నిజంగా ప్రయత్నాలు ఉన్నారు? పార్టీ ఏమన్నా దిశగా పోటీ చేస్తారని ప్రచారం ఉంది. నేను మరి అక్కడ రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తానని మా నాయకుడు ఇప్పుడు ఇచ్చినటువంటి సందేశం. అది నన్ను నియమించింది ఎక్కడ? రాజమండ్రి రూరల్లో. ఆయన ఒకటే అయితే నాది ఒకటే స్టాండ్ డే 1 నుంచి కూడా. నేను జగన్ గారి మనిషిని, ఆయన ఏది చెప్తే అది చేస్తాను. ఇంకా ఆ పక్క వాడు సొద్దు. మనకు కావాల్సింది ఏంటి? జగన్ గారు నన్ను ఎలా ఉపయోగించుకోవాలంటే అలాగే ఉపయోగించుకుంటా. దానికి నేను సిద్ధపడి ఆయనతో, నేను నా ఇష్టానికి రాజకీయాలు కాకుండా ఆయన ఇష్టం కోసం రాజకీయం చేయాలని నిర్ణయించుకునే రామచంద్రపురం వెళ్ళాను. అది ఇంకెక్కడైనా ఒకటే. మీరంతా ఈ స్పెక్యులేషన్స్ ఏంటంటే ఎవరో నచ్చినోడు మాట్లాడుకునేటువంటి మాటలు. ఒక్కటి, రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితో వెంట నడవటం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో ఆశయాలు నాకు బాగా నచ్చినవి.
బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, లేకపోతే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి, అంటే ఆయన పేదరికమే ప్రామాణికంగా చూసి పరిపాలించేటువంటి ఒక నాయకుడు వచ్చాడు. అంతకంటే ప్రజాసేవ ఇంకొకటి లేదని నేను నమ్ముతాను. మిగతా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఆ నమ్మకం నన్ను ఆయన వెంట నడిపిస్తుంది. ఖచ్చితంగా పోటీ పదవి అనేది ముఖ్యం కాదు సార్. పోటీలో ఉంటాను ఖచ్చితంగా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాడికి 10 రెట్లు నమ్మకాన్ని ఇచ్చేటువంటి ప్రయాణమే ఆయనతో ఉంది కనుక నేను ఆయన పొలిటికల్ ఎంట్రీ డే నుంచి కూడా నేను ఉన్నవాడిగా, అదే కాకుండా ఆయన నమ్మేటువంటి నాయకుల్లో నేను కూడా ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నాను కనుక ఆయన నమ్మకానికి నేను ఎక్కడ తగ్గకుండా ఆయన నమ్మకానికి తగ్గకుండా పనిచేస్తాను. ఇదంతా స్పెక్యులేషన్స్. అది మీ నోటే విన్నాను, ఎంతవరకు బయట ట్రోల్ చేసుకుంటున్నారేమో కానీ అది నాకు సార్. మీరు 2009లో ఆ రోజున వైఎస్ఆర్ గారితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయనతో ట్రావెల్ అయ్యారు. 2020 గతంలో వైఎస్ఆర్ జగన్ గారితో పాటు మంత్రిగా ట్రావెల్ అయ్యారు. ఇద్దరి మధ్య మీకు ఎలా అనిపించింది? అంటే రాజశేఖర రెడ్డి గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరిలో చూసింది ఒకటేనండి. రాజకీయ నాయకుడికి ఉండాలంటే ప్రాధాన్య లక్షణాలు ఏంటంటే ప్రజల కష్టాలని కళ్ళతో చూడటం కాదు, మనసుతో చూసేటువంటి తత్వం. వైఎస్ఆర్ గురించి చెప్తారు, జగన్ గారి గురించి చెప్తారు. ఇద్దరిని చూసి ఇరువురిలో అదే కనిపిస్తుంది నాకు. కష్టాలు వచ్చిన వాడిని కళ్ళతో చూడలేదు, వారు మనసుతో చూశారు. అందుకే ఆరోగ్యశ్రీ తెచ్చారు ఆయన. ఈయన కూడా కష్టం వచ్చిన వాడిని కళ్ళతో చూడడు, మనసుతో చూస్తాడు. అందుకే ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు ప్రతి దాంట్లోనూ కూడా. అంటే అపోజిషన్ అదే చంద్రబాబు నాయుడు గారు కంపెనీ లేకపోతే ఈనాళ్ళు ఆంధ్రజ్యోతులు చేసే ప్రచారాల్లో నిజం లేదని కొంచెం టైం బట్టి తెలుస్తుంది. నేనేమంటానంటే పాలకుడికి ఉండాల్సింది ప్రధానమైనటువంటిది మనసు కదా. అంటే మనం ఆ మనస్సుతో పనిచేసేటువంటి వ్యక్తితో ప్రయాణించడం కంటే గొప్పది రాజకీయాల్లో ఇంకొకటి లేదు. మనసు ఏమిటనంటే ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలి. మంచి కాదు, వాడి అవసరానికి సంబంధించిన మంచి, వాడి కష్టానికి సంబంధించిన మనిషి. అతను మనలాంటి వాడే. ఆ కింద ఉండిపోవడానికి గల కారణాలు ఏంటి, వాడిని పెంచాలంటే ఏం చేయాలి, కింద ఉండిపోవడానికి కారణం ఏంటి, డబ్బు. అది అందాలంటే దానికి ఏ ప్రణాళిక కావాలి, ఆ విద్య అందాలి, దానికి ఏ ప్రణాళిక చేయాలి. చూశారు కదా మీరు నాడు నేడు చేసిన, లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలని అనుకోవడం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రపంచ స్థాయి యువతని తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారంటే ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. మూడోది, ప్రతి మనిషికి ఆరోగ్య సమస్య వస్తుంది. అది ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని ఇవాళ 17 మెడికల్ కళాశాలలు పెట్టాలనే ఆలోచన మామూలుదా? లేకపోతే ఆ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమం పెట్టాడు. నేను చెప్పేవాడిని, నీ కొడుకు నీ గురించి తెలుసుకునేటువంటి తీరిక లేకపోయినా నీకు పెద్ద కొడుకు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి. అందుకే నీకు ఏ జబ్బు ఉంది, నీ జబ్బుకి ఎవడు వైద్యం చేయాలని ఆలోచించి ఆరోగ్య సురక్ష పెట్టినటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు నాకు ఇదన్నీ మనసుకు సంబంధించినటువంటి. అన్ని ఇతరులో చూసింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆర్తితో అయ్యా మాకు ఈ కష్టం తీర్చు అని ఎవరినైనా ప్రార్థిస్తే దేవుడిని ఏదో రూపంలో దైవం మానుష రూపేనా అని ఏదో మనిషిగా వచ్చి సహాయం చేస్తాడు. ఆ సహాయంలో భాగమే ఈ నాయకులకే ఆ అవకాశాలు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది, మనసు పెట్టి చేసే అవకాశాలు కాదు. ఆయనకి ఎంతసేపు మైండ్తో చేస్తాడు. మనసుకి మైండ్కి తేడా ఏంటంటే మైండ్ ఉన్నవాడు ప్రాఫిట్ లాస్ లెక్కేసుకుంటుంటాడు. వీడికి ఈ వర్గానికి చేస్తే నాకు రేపు వస్తారా రారా, ఇది అది లేదు కదా. ఇందులో కులం మతం ప్రాంతం ఇది లేదు. ఆడికి అర్హతే ప్రామాణికం. ఈయన అన్నాడు నాకు ఈ కులం ఈసారి కలిసి వస్తుంది, ఈసారి ఈ కులానికి చేద్దాం, ఈసారి ఈ కులం కలిసి రాదు, ఈ కులాన్ని తొక్కేద్దాం అనేటువంటి ఆలోచన ఆయన మైండ్ తోటి, ఈయన మనసుతోటి. మనసుకి మైండ్తో చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు, మనసుతో చేసేవారు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని నా జర్నీలో నేను తెలుసుకున్నటువంటి. ఫైనల్గా చెప్పండి, ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్నటువంటి శాఖల్లో ఇంతవరకు స్వతంత్రం వచ్చినటువంటి ఈ రాజకీయ జర్నీలో ఎవరో చేయనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని పదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళని. ఆ శాఖలకు సంబంధించి నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ప్రచారం ఉంది, పరిస్థితి ఉందా లేదనేది ఫీల్డ్కి వెళ్ళి చూడాలి. ప్రచారం అయితే ఉందండి. పంచాయతీరాజ్లో సమూల సంస్కరణలు తెచ్చారంట, మార్పులు తెచ్చారంటున్నారు. అటవీ శాఖలో చెప్తున్నారు. అదే కదా, అటవీ శాఖలు వస్తే కొండలు కొట్టేస్తున్నారు కదా.
ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మంత్రి కదా ఆయన, అవునండి. ఆర్కియాలజీ వాళ్ళు నిన్న పంచదారుల కొండ మీరు అక్కడెక్కడో పెద్ద ప్రచారం చేశారు. ఏది మన వైజాగ్లో విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టారు ఆయన. అంటే ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం డెవలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తి అని చెప్పిన అబద్ధం కంటే ఇంకో గొప్ప అబద్ధం ఒకటి ఉంటుందా? రెండోది, ఇవాళ కొండలన్నీ గుండులు కొట్టేస్తున్నారు. అన్నవరంలో కొట్టేస్తున్నారు, సింహాచలంలో కొట్టేస్తున్నారు, వైజాగ్లో కొట్టేస్తున్నారు. ఏమంటే ఇవన్నీ కొండలకి గుండులు కొట్టేసి పర్యావరణ మంత్రి గారు సక్సెస్ అని ప్రచారం చేస్తుంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఇంటింటికి నీరిస్తున్నారు. జలజీవన్ మిషన్లో గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు. అది ఇవాళ త్రాగునీటి అవసరాలకు సంబంధించి, పారిశుధ్యానికి సంబంధించి ఇవన్నీ చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖ మార్పు తీసుకురావడం అనేది ఏజెన్సీ ఏరియాలో ఎవరు రోడ్లు అయినటువంటి ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రోడ్లు వేశారు. డోలీ లేని ప్రాంతాన్ని చూస్తామని చెప్తారు. నిజంగా డోలీలు వస్తున్నాయి కదా, ఆయన ఇల్లేదో ఒక రోడ్డు వేస్తున్నారు, అదే వీళ్ళేమో ఇలాగే ప్రచారం చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే థర్డ్ డే సోషల్ మీడియాలో డోలీ వస్తుంది. సోషల్ మీడియాలో వస్తుంది కదా ఇప్పుడు మీరు డోలీ. ఇది ఒకటి. ఆయన ప్రధానంగా ఇంకంటే మనం ఆఫ్ ది రికార్డ్ చూడాలంటే ప్రధానంగా చేయాల్సినటువంటి ఇదేంటంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే డైవర్ట్ చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా నేను సోషల్ మీడియాలో చూశాను. డైవర్ట్ చేసేసాడని. అంటే గ్రామాల్లో రోడ్లు వేసేస్తే అభివృద్ధి అయిపోయిందా? కాదు కదా. జీవనంలో ప్రామాణిక మార్పు రాకపోతే, జీవన ప్రమాణాలు మారకపోతే అభివృద్ధి ఎందుకు వచ్చి రోడ్డు మీద నడిచి రోడ్డు మీద తింటారా? రోడ్లు వేశారని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఏం చేశారు? పరిపాలనా సంస్కరణలో సచివాలయాలు నిర్మాణం చేశారు, ఆర్బీకే కేంద్రాలు నిర్మాణం చేశారు, వెల్నెస్ సెంటర్స్ నిర్మాణం చేశారు, చిల్లింగ్ సెంటర్స్, మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ నిర్మాణం చేశారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? అంటే రోడ్డే అభివృద్ధి, ఇవన్నీ కాదు. అది అంటే అది వాళ్ళ యొక్క ఎజెండా. సరే రోడ్డు కావాలి, నేను రోడ్డు కాదని నేను అన్నా, రోడ్డు రోడ్లు కావాలని అన్నప్పుడు ఈ సందర్భం ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ప్రక్రియ. రోడ్లు వేస్తే ఇంకో రోడ్లు వేయాలి, ఇంకో కొత్త చోట్ల ఇల్లు కడతారు, కొత్త ఇల్లు వేయాలి. ఇది రోజు శాచురేట్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ప్రచారం చేయడానికి పత్రికలు, ప్రచారం చేయడానికి టీవీలు, ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఉన్నంతసేపు ఏదో ఒక అవార్డు వచ్చి 3 పంచాయతీలకు అవార్డు వస్తే 5 అవార్డుల కింద దాన్ని ప్రకటించడం, ఇటువంటి కొన్ని సోషల్ మీడియాలో చూశాను నేను. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కటండి, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తే అందరూ ఆనందపడతారు, చెయ్యింది చేస్తే విమర్శిస్తారు. ఆ విమర్శను చెయ్యింది చేసి చేయలేదని చెప్పినప్పుడు విమర్శను స్వీకరించాలి, మీరు చేశారనుకోండి దాని ఆనందాన్ని స్వీకరించాలి. ఎవరైనా పొరపాటుని ఇది చేయలేదని అంటే అబ్బా నువ్వు పవన్ కళ్యాణ్ అంటావు అని మీరు ఏదైతే చేస్తున్నారో మనం చూసాం కదా. ఇవన్నీ ఏంటంటే ఆ ప్రచారం అంటే టోటల్గా ఈ కీర్తి ఆవ ఎక్కువ పెరిగిపోతే మనకి ఫలితం సరైనటువంటిది ఉండదనేటువంటిది మన చరిత్ర చెప్తున్నటువంటి అంశం. సార్ 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు పట్టం కడతారంటారా? డౌటే ఉంది అందులో. ఆ డౌటే ఉందండి. 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం 30 ఏళ్ళు మేమే ఉంటామంటున్నారు, విఫలం చెందింది. చంద్రబాబు గారు 15 ఏళ్ళు 30 ఉండటం, 47 దాకా ఉండటం, లేకపోతే చంద్రబాబు గారు పర్మనెంట్గా ఉండటం, ఇవన్నీ మళ్ళీ మధ్యలోనేమో ఈ సంవత్సరం తర్వాత లోకేష్ గారు రావడం, మరి ఇవన్నీ చూసినట్లయితే 15 సంవత్సరాల ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయినాయండి. ప్రజలకు అర్థమయ్యేది కాబట్టి ఇవాళ ఎక్కడికైనా ఒక్కటి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటారు. 2 ఉదాహరణలు చెప్తానండి. ఆక్వా రైతులు ఉన్నారు. ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రభుత్వం పరిష్కరించలేదు కనుక వచ్చారు. వచ్చిన మల్లాడు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? 4 రూపాయలు తగ్గించాలని చెప్పాడు. ఆ యాజమాన్యాలు ఏం చేసే? పెంచారు. 2 రూపాయలే తగ్గించారు. పెంచి 2 రూపాయలు తగ్గించారు. అంటే యాజమాన్యాలు వింటలేదు, ప్రభుత్వం అంటే లెక్క లేదనేటువంటిది ఒక లెక్కకు వచ్చేసారు వాళ్ళు. అంటే సిండికేట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మన టొబాకో ఉంది, 200 తక్కువ కొంటే వీల్లేదన్నాడు. నెక్స్ట్ 170 కొంటున్నారు వాళ్ళు. అంటే మళ్ళీ ఆ పొగాకు రైతులు వచ్చారు. అంటే ప్రతిపక్ష నాయకుడు వెళ్తే కానీ ఒక రైతుకి న్యాయం జరగదు, గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రతిపక్ష నాయకుడు అడిగితే కానీ మీరు ఒక చర్యలు తీసుకోలేకపోతున్నారు. అంటే ఏదైతే దాన్ని సరిదిద్దలేకపోతున్నారు, సరిదిద్దడానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు. మామిడికాయ రైతులు ఉత్తరం రాయాలంటే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాలి, మాట్లాడాలి. అంటే ప్రభుత్వ బాధ్యతని మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారంటే మీరు యాంటిసిపేట్ చేయడంలో నెగ్లెక్ట్ చేస్తున్నారు. యాంటిసిపేట్ చేసి ఈ కష్టం వస్తుంది వీళ్ళకి, ఈ కష్టం వచ్చినప్పుడు కేంద్రంలో మీరు భాగస్వామి. ఇప్పుడు మా టైంలో మేము కేంద్రంలో భాగస్వాములు కాదు, అంశాల వారి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. కానీ మీరు భాగస్వామిగా ఉండి మీ బాధ్యత మర్చిపోయి
మీ బాధ్యతని మేము ప్రతిపక్షం నుంచి తెలియజేస్తేనే మీరు దాని మీద స్పందిస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షమే బలమైందిరా, అధికారం కాదు అనేటువంటిది డిసైడ్ అయిపోయి అదే గెలుపు అని అంటాను నేను 29లో. ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు విఫలమయ్యారు. దాంతోపాటు 2029లో ప్రజలు మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కడతారని చెప్పి కూడా వేణుగారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే సార్. నమస్కారం.